Nobody can stop this flow. Hallelujah. Hallelujah. నేనంటే అసలు బిడ్డ ఇక్కడికి వచ్చిందే దేవుని సన్నిధిని ఎత్తుక్కుంటూ తృప్తి పరుస్తున్న దేవుడు. ఆమేన్. ఇక్కడ మనం ఒక మాటను చదువుకుందాం, చూసారా? యెహోవా నా 8వ వచనం చూడండి. నా సన్నిధిని వెతుకుడని నేను సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతుకుతానని నా హృదయం నీతో అనెను. ఒక మాట చెప్పాలి. హల్లెలూయా. ఒక మాట ఇక్కడ చెప్పాలి. అదేంటంటే, మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడుకుంటున్నాం. దేని కొరకు? ఈ స్వరం మనకి వినపడాలి, అందరికీ వినపడాలి అని, ఇక్కడ ఉన్న వారికి వినపడాలి అని. అండ్ మనం చిన్న వాల్యూమ్లో మాట్లాడినా పెద్ద వాల్యూమ్లో మాట్లాడినా ఇక్కడ ఉన్న వారికి వినిపిస్తుంది. కానీ ఫోన్ లైన్లో ఆన్లైన్లో ఉన్న వారికి ఇంకా రికార్డ్ అవుతున్నది కనుక ఇక ముందుకు వినబోతున్న వారికి కూడా క్లారిటీ ఉండాలని మనం స్పీకర్ పెట్టుకున్నాం. ఇదే కదండి రీజన్. మన హృదయంలో అనుకున్నది ఎవరికి తెలుసండి? అంటే నువ్వు హృదయంలో మూలుగు పెడుతున్నావు చూసావా, దానికి నీకే తెలియని లౌడ్ స్పీకర్స్ పరలోకంలో ఉన్నాయి. ఆమేన్. మన ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చినట్టే మరలా అది తిరిగి దేవుని యొద్దకే వెళ్ళును. ఈ మిడిల్లో కనెక్షన్ పోలేదండి. మీకు అర్థమవుతుందా? ఒక హాస్టల్కి మనం ఒక బిడ్డను పంపించామనుకోండి, ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉండాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years కోర్స్ అనుకుందాం. ఆ 5 years తర్వాత తిరిగి తన బిడ్డ ఎక్కడికి రావాలి? తన స్వస్థలానికి రావాలి. అండ్ పంపించిన తర్వాత ఒక అధికారంను పొందుకొని రావాలి, ఒక సర్టిఫికేట్ పొందుకొని రావాలి. పంపబడిన నిమిత్తం లేదా ఆ పని నిమిత్తం పంపబడినప్పుడు ఆ పని కంప్లీట్ చేసుకొని ఆ బిడ్డ రావాలి. అయితే నేనేమంటున్నా అంటే, అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ 5 సంవత్సరాలు అక్కడ ఉన్నంత మాత్రాన ఈ పంపబడిన స్థలం ఉందే, ఆ స్థలానికి ఆ 5 సంవత్సరాల్లో ఉన్న కాలానికి కనెక్షన్ కట్ అయిపోతుందా? కట్ అవ్వదు. ఏం జరుగుతుంది? కనెక్షన్ ఉంటుంది అండ్ అప్డేట్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఎంతవరకు వచ్చింది, వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది అని ఒక అప్డేట్ ఉంటుంది. అక్కడ పని కంప్లీట్ అయిన తర్వాత ఇట్స్ ఫినిష్డ్ అని చెప్పి ఒక కంప్లీషన్ వాళ్ళు దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ వస్తుంది, మనకి కూడా ఒక సర్టిఫికేట్ వస్తుంది. అంటే ఒక కన్ఫర్మేషన్ వస్తుంది కోర్స్ కంప్లీటెడ్ అని. తర్వాత తను మరలా తిరిగి తన స్థలానికి వెళ్ళాలి. ఇది ఎక్కడైనా జరుగుతున్నది కదా, అవునా కదా? ఇప్పుడు చూడండి, నేను అంటున్న విషయం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఈ ఉపమానంలో నుండి లేకపోతే ఈ ఎగ్జాంపుల్లో నుండి మనం కొన్ని ఏరియాలకు వెళ్ళబోతున్నాం. ఆమేన్. సో జాగ్రత్తగా కొంచెం అటెన్షన్ పే చేద్దాం. కాన్సన్ట్రేషన్ ఇక్కడే పెట్టండి. దయచేసి మిగిలిన విషయాలన్నీ విడిచిపెట్టండి. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడ విడిచిపెట్టి వచ్చారో, లేకపోతే ఏ పని మీద మన మైండ్ తిరుగుతుంది, దాన్ని అన్నిటిని కట్ చేయండి ప్లీజ్. మనం ఇప్పుడు భూమి మీదకి ఎందుకు వచ్చామనే టైంలో ఉన్నాం. ఆమేన్. సో ఆ విషయాన్ని ఇంకొంచెం మనల్ని మనం రేపుకోవడం సాధ్యమైతే ఈరోజు మనం వచ్చిన పని కూడా కంప్లీట్ అవుతుంది. ఆమేన్. ఇప్పుడు ఆలోచించండి, అలా వెళ్ళిన ఒక వ్యక్తి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 5 years కోర్స్ కంప్లీట్ చేయడానికి వెళ్ళిన వ్యక్తికి తన ఇంటితో కనెక్షన్ కట్ అవ్వదు. తన ఇంటితో కనెక్షన్ ఉంటుంది, బట్ ఫిజికల్గా ఆ వ్యక్తి ఆ హాస్టల్లో ఉంటారు. పేరెంట్స్తో కనెక్షన్ కట్ అవ్వదు, కానీ ఒక కనెక్షన్లో ఉంటారు. అప్డేట్స్ వెళ్తూ ఉంటాయి, కానీ ఇక్కడ పని కూడా కంప్లీట్ అవుతుంది. ఇదెంత వాస్తవమో. యేసు ప్రభు కూడా భూమి మీదకి ఒక మిషన్ మీద అలాగే వచ్చారు. ఆమేన్. ఎన్ని సంవత్సరాల కోర్స్ కొరకయ్యా అంటే ప్రభు అంటారు 33.5 సంవత్సరాలు. హల్లెలూయా. నువ్వు ఒక కోర్స్ చదవాలి అని నువ్వు అనుకుంటున్న నాటి నుండి నువ్వు పలుకుతూ ఉంటావు. ఏమని? నేను నర్సింగ్ చేయాలనుకుంటున్నాను, నేను MBBS చేయాలనుకుంటున్నాను, నేను ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను, నేను CA అవ్వాలనుకుంటున్నాను. మనకి ఒక్కొక్క
ఏం మనం పెట్టుకుంటాం కదా, దాన్ని మనం పలుకుతూ ఉంటాం. అలా అనేక సార్లు ప్రభు పలికించారు, ప్రవచనాలన్నీ అలా పలికించారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ 33.5 సంవత్సరాల్లో వెళ్ళిన ఆ ఏరియా ఇంపార్టెంట్, వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మిషన్ ఇంపార్టెంట్. దేని కొరకు వెళ్ళారో ఆ మిషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు వెళ్ళావు కోర్స్కి, నీకు మిషన్ ఇంపార్టెంట్. నీ మిషన్ ఏంటి నాన్న? చదవాలి, క్లాస్లో ఫస్ట్ రావాలి. క్లాస్ అంటే నీ ఏరియా మాత్రం కాదు, నిన్ను పంపించిన ఏరియాలో నువ్వు అన్నిట్లో కూడా ఫస్ట్ రావాలి. అదొకటి నీకు పని, ఇంకో పని నీకు లేదు. సో ఎల్లప్పుడూ కూడా మైండ్ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంటుంది? దాని మీదే ఉంటుంది. రాత్రి పగలు దేని మీద ఉంటుంది? దాని మీదే ఉంటుంది. మిగిలిన పిల్లలు ఆడుకోవచ్చు, నీకు మాత్రం మైండ్ దేని మీద ఉంటుంది? దాని మీద. యేసుప్రభువు కూడా అలాగే గడిపారు. ఆమేన్. లోకస్తులు వెళ్ళిన మార్గంలో ఆయన వెళ్ళలేదండి. ఆయన కాలంలో ఉన్నవారు వెళ్ళిన మార్గంలో ఆయన వెళ్ళలేదండి. ఇన్ఫ్యాక్ట్ ఒక 30 సంవత్సరాలు వచ్చిన బిడ్డకి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు ఆశపడతారు, కానీ ఆయన పెళ్లి గురించి అక్కడ ఆగలా, పరిచర్యలు పరిగెట్టారు. ఆమేన్. 12 సంవత్సరాలు బాలుడుగా ఉన్నప్పుడు ఇంటి పట్టున ఉండి అమ్మ పెట్టింది తింటూ అలా ఉండాలని పిల్లలు ఆశపడతారు, కానీ ఆ పరిచర్యలు ఆయన లేరు. 12 సంవత్సరాలు బాలుడుగా ఉన్నప్పుడే ఆయన సమాజ మందిరంలో వెళ్ళి బోధించడం ప్రారంభించారు. ఎందుకు నాయనా నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, నా తండ్రి పని మీద నేను ఉన్నాను అంటే ఆ కనెక్షన్ మిస్ అవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటున్న విషయం ఏంటో తెలుసా? మరి నీతో దేవునికి ఉన్న కనెక్షన్ నీకేంటో తెలుసా? నువ్వు వచ్చింది ఆయన యొద్ద నుండి, ఆ విషయం నీకు తెలుసా? తెలీదా? ఈరోజు తెలుసుకుందాం. ఆమేన్, ఆమేన్. మనం వచ్చింది, మన శరీరం ఆకృతి చెందింది మన తల్లి గర్భంలో, కానీ మన ఆత్మ వచ్చింది మాత్రం తాను దయచేసిన దేవుని యొద్ద నుండి. ఆమేన్. ఇప్పుడు అపవాది ట్రై చేస్తున్నది సమస్తం ఏంటి అంటే ఆ తండ్రితో ఉన్న కనెక్షన్ కట్ చేయాలని. నువ్వు హాస్టల్కి వెళ్ళిన తర్వాత 5 సంవత్సరాల కోర్స్ కోసం వెళ్ళిన ఆ వ్యక్తికి తల్లిదండ్రులతో కనెక్షన్ కట్ అయితే ఏం జరుగుతుంది? తిరిగి అక్కడికి చేరలేని స్థితి. అర్థమైందా? ఎక్కడికి చేరాలి? యాక్చువల్గా ఎక్కడికి చేరాలి చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? తండ్రి నుంచి వచ్చారు. తండ్రి నుంచి వచ్చారు. ఓకే, ఎక్కడికి? భూమి మీదకి, ఎర్త్ మీదకి తండ్రి దగ్గర నుంచి వచ్చారు. బిడ్డ ఖచ్చితంగా వినవలసిన టాపిక్. ఒక పాట పాడండి, లాస్ట్ వచనం పునరుద్ధానుండ పాడండి. పరిశుద్ధ పరిశుద్ధుడా పరలోక రాజుండా, పరిశుద్ధ పరిశుద్ధుడా పరలోక రాజుండా, నిరతము ఉండువాడా పునరుద్ధానుండా, నిరతము ఉండువాడా పునరుద్ధానుండా. ఆరాధించెదం గణపరచెదం నిన్నే ప్రేమించి కొనియాడెదం, నిన్నే ఆరాధించెదం గణపరచెదం నిన్నే ప్రేమించి కొనియాడెదం. తండ్రి దేవా ఆరాధించెదం, యేసయ్యా నిన్నే గణపరచెదం. తండ్రి దేవా ఆరాధించెదం, యేసయ్యా నిన్నే గణపరచెదం. పరిశుద్ధ ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడెదం. పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి
కొనియాడేదం. పరిశుద్ధ పరిశుద్ధుడా పరలోక రాజుండా, పరిశుద్ధ పరిశుద్ధుడా పరలోక రాజుండా, నిరతము ఉండువాడా పునరుద్ధానుండా, నిరతము ఉండువాడా పునరుద్ధానుండా. ఆరాధించేదం గణపరచేదం నిన్నే ప్రేమించి కొనియాడేదం, నిన్నే ఆరాధించేదం గణపరచేదం నిన్నే ప్రేమించి కొనియాడేదం. తండ్రి దేవా ఆరాధించేదం, యేసయ్యా నిన్నే కనపరచేదం. తండ్రి దేవా ఆరాధించేదం, యేసయ్యా నిన్నే కనపరచేదం. పరిశుద్ధాత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం. పావనాత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చూడండి, తండ్రి దగ్గర నుంచి దేవుడు లేదా యేసు ప్రభు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? భూమి మీదకి వచ్చారు. ఓకే, సో ఇక్కడ ఏ విషయాలు ఇంపార్టెంట్ అంటే ఎంతకాలం ఉండబోతున్నారు, టైం. ఓకే, అందుకే ఆయన చూడండి వెంట వెంటనే చేసినట్టుగా మనం చూస్తాం. ఏ కార్యం చేసినా వెంటనే ఇక్కడి నుంచి వేరే ఏరియాకి వెళ్ళారు, వెంటనే ఆ కార్యం చేశారు, వెంటనే ఈ కార్యం చేశారు. మనం ఇటువంటి పదాలని మనం ఆయన జీవితంలో చూస్తూ ఉంటాం. సో ఆయన టైంని చాలా లెక్క పెట్టారని అర్థం, వేస్ట్ చేయలేదు. రెండోది, ఏ పని మీద వచ్చారు. ఎప్పుడైనా సరే యేసుప్రభు నా తండ్రి పని మీద నేను ఉన్నానని చెప్తూ ఉండేవాళ్ళు. తండ్రి చిత్తమే ఆయనకి ఆహారంగా మార్చుకున్న దేవుడు. తండ్రి చిత్తం చేయడమే నాకు ఆహారం అంటారు. సో పని, ఏ పని మీద వచ్చారు, ఎంత టైం ఉంటారు, ఏ పని మీద వచ్చారు అనేది ఆయన చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఎంతకాలం ఉండబోతున్నాం, ఈ విషయమే మనకి దావీదులా అంటాడు, నా దినములు లెక్కించుట నాకు నేర్పను కదా. సో ఎంత టైం ఉండబోతున్నాం మనకి నిజానికి తెలీదు, కానీ ఆ ఉన్న టైంలో మన మిషన్ కంప్లీట్ అవ్వాలి. ఏ పని మీద వచ్చాం, ఏ మిషన్ మీద వచ్చాం, అది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు విషయాలని ఈరోజు మనం చూసుకుందాం. యేసు ప్రభు ఎలా ఫినిష్ చేశారు, ఎందుకు వచ్చారు. చాలామంది ఇలా అంటారు ఏమనంటే యేసు ప్రభు చనిపోతున్నప్పుడు అయ్యో చనిపోయారు. నిన్న వార్డులో ఒక వ్యక్తి, క్రైస్తవుడే కానీ జోక్ చేస్తూ అంటున్నాడు, ఏమనంటే వీళ్ళు తెగ ప్రార్థనలు చేస్తున్నారు, మళ్ళీ ఆయన్ని పిలిచి మళ్ళీ చంపి పంపిస్తారు అనుకుంటా అంటున్నాడు. వారికి అది నవ్వులాటగా ఉండొచ్చు. అంటే ఆయన వచ్చినప్పుడు అప్పుడు ఏం చేసి పంపించారట? చంపి పంపించారు. ఇప్పుడు మనం మళ్ళీ రా అని పిలుస్తున్నాం కదా, దేవా ఎప్పుడు వస్తావు అని ఎదురు చూస్తున్నాం కదా, దానికి ఆ వ్యక్తి అంటున్న మాట, వీళ్ళు మళ్ళీ ఏడ్చి మళ్ళీ ఆయన్ని రప్పించేటట్టున్నారు, మళ్ళీ చంపి పంపించడానికి అట. లోకస్తులకి అర్థం కాదండి. ఆ వ్యక్తి జోక్ చేసి ఉండొచ్చు,
ఆ వ్యక్తి క్రైస్తవుడే అయి ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తికి ఆయన ఎందుకు వచ్చారో అర్థం కాలేదండి. ఈరోజు ఒక ప్రశ్న అడగనా, యేసు ప్రభు ఎందుకు వచ్చారో నీకైనా తెలుసా? ఆయన రాకకి కారణం నీకైనా అర్థమైందా? అర్థమైతే నువ్వు ఇలా ఉండవు నాన్న, అర్థమైతే నువ్వు ఇలా ఉండలేవు. హల్లెలూయా. నేను నాది అనుకుని ఉండలేవు. ఈరోజు ఉదయం వాక్యం ఎంతమంది విన్నారు? వినలేదు, పర్లేదు, ఖచ్చితంగా వినండి, టెలిగ్రామ్లో వినండి. ఎందుకంటే చాలా గూఢమైన సంగతులు దేవుడు నేర్పించారు ఈరోజు. చాలా గూఢమైన సంగతులు. చూడ్డానికి మనకి ఇది అక్షరం, కానీ దాని వెనక ఉన్న ఆత్మ యొక్క ఉద్దేశ్యము మాట్లాడారు ప్రభు. మిస్ అవ్వకండి ఈరోజు. దయచేసి ఇది ఒక రిక్వెస్ట్. ఈరోజు మెసేజ్ ఎవరు మిస్ అవ్వకండి దయచేసి. అవకాశం ఉంటే ప్రేయర్ అయిపోయిన తర్వాత టెలిగ్రామ్లో పెట్టుకుని అందరూ మళ్ళీ అయినా వినొచ్చు. అంత ఇంపార్టెంట్. అందులో ప్రభు ఒక దర్శనం చూపించారు. ఏంటి తెలుసా? ఒక 4 గోడల మధ్యలో ఇలా గోడల మధ్యలో ఒక పక్షి ఉందనుకోండి, ఒక పక్షి రాజు లేకపోతే ఈగిల్ ఉందనుకోండి. ఇక్కడ ఎగిరే పని ఏం లేదు. ఇక్కడ ఎలా ఉంటుంది అప్పుడు? మామూలుగా ఉంటుంది. రెక్కలు చాపుతుందా? చాపదా? మనం అలా ఉన్నామట. కానీ రెక్కలు చాపి ఎగరమనే ఒక కాల్. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఈ పక్షిరాజు వచ్చేసి ఈ పక్షిరాజు ఇంత హైట్ ఎగిరింది అనుకోండి, ఇప్పుడు దాని వ్యూ మారుతుంది. నేను చూసిన దర్శనాన్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మార్నింగ్ ప్రేయర్లో నేను అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. ఇక్కడ పక్షిరాజు ఇక్కడ కూర్చుంటే దాని చుట్టూ ఏం కనిపిస్తుంది? ఇదే కనిపిస్తుంది. ఎంత ఎత్తు చూద్దామన్నా అదే కనిపిస్తుంది, ఎంత డౌన్ చూద్దామన్నా డౌన్లోనే ఉంది కనుక వేరే ఇవేమి కనపడవు, అవునా కదా? అలా మన స్థితి ఇప్పుడు ఉంది. కానీ వన్స్ యూ స్టార్ట్ ఫ్లయింగ్, నేను పిలిచిన పిలుపులోనికి నువ్వు ఎంటర్ అవుతున్నప్పుడు నీ దృష్టి మారుతుంది. ఆమె నీ హైట్ ఇంత ఎత్తు ఎదిగింది అంటే మేడం దాటి వెళ్ళామనుకోండి, చూపు మారుతుంది. పైన కనిపిస్తాయి ఎంత ఎత్తుకి ఎదగాలో, కింద కనిపిస్తుంది ఏముందో. అండ్ చుట్టుపక్కల ఎంత కనిపిస్తుందండి? మేడ ఎక్కితే ఎంత విస్తీర్ణం కనిపిస్తుందో అంత కనిపిస్తుంది. సో ఇంకొన్ని ఇల్లులు కనిపిస్తాయి, అంతే కదా? ఈ పక్షి రాజుకి హైట్ వెళ్ళడం పెరుగుతుంటే, హల్లెలూయా. ఇప్పుడు అది కోట దాకా వెళ్ళిందనుకోండి, పట్టణం కనిపిస్తుంది. కొండ ఎక్కిందనుకోండి, కొన్ని పట్టణాలు కనిపిస్తాయి. ఎత్తైన కొండ ఎక్కితే కొన్ని పట్టణాలు కనిపిస్తాయి. అదే ఆకాశంలో విహరించడం ప్రారంభిస్తే దేశాలు కనిపిస్తాయి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మేఘములను దాటి వెళితే ఎర్త్ కనిపిస్తుంది. హల్లెలూయా. ఈ అనుభవంలోకి వెళ్ళడానికి దేవుడు పిలుస్తున్నారు. ఆమేన్. నీ దృష్టి ఇక్కడ ఉన్నంత వరకు ఇట్టే ఉంటుంది. ఎంత చూడు ఇక్కడే ఉంటుంది. నో, ఎగరడం స్టార్ట్ చేయి. రెక్కలు చాపి ఎగరడం స్టార్ట్ చేయి. దృష్టి మారుతుంది. హల్లెలూయా. నేనంటాను, యేసు ప్రభు పరలోకం నుండి వచ్చినా సరే ఆ దృష్టితోనే ఇక్కడ పనిచేశారు. అర్థమవుతుందా? ఆ 5 years క్యాంపస్లోకి వెళ్ళిన బిడ్డ వచ్చిన మిషన్ని మర్చిపోకుండా ఆ కోణంలో నుంచే ఆ ఏరియాని చూస్తూ అక్కడ ఉండి పని చేయడం సాధ్యమైతే ఈ అనుభవం సాధ్యమవుతుంది. భూమి మీద ఫిజికల్గా ఉండాలి, కానీ నీ దృష్టి మాత్రం పైనుంచి చూడాలి. ఈ రెండిటి కాంబినేషన్లోనే యేసు ప్రభు పనిచేశారు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాం. ఆ 2 కాంబినేషన్లో ఎవరైతే చూడగలరో ఆయనకి మాత్రమే ఆయన అర్థమవుతారు. అర్థమవుతుందా? పక్షిరాజు జాడ వారికి మాత్రమే అర్థమవుతుంది. యేసు ప్రభు ఆ కాలంలో ఎందుకంటే యాజకులకు అర్థం కాలే, వారు ఆ కోణంలో లేరు. ఈ 4 గోడల మధ్యలో ఉన్నారు కనుక ఎగురుతున్న అనుభవం వాళ్ళకి అర్థం కాలే.
ఎక్కడికి ఎగిరారు, ఏం మిషన్ మీద వచ్చారో వాళ్ళకి అర్థం కాలా. ఈరోజు ఆ స్థాయిలో ఆ స్థితిలో మనం ఉండకూడదు. చెప్పండి, ప్రార్థన చేద్దామా? చేస్తావా? మేము ఆ స్థాయిలో ఉండకూడదయ్యా అని చెయ్యి. కమన్ చెయ్యి. హల్లెలూయా. అందరూ ఏకీభవిద్దాం. హల్లెలూయా. మీకేం అర్థమైందో మీ దేవునితో మీరు మాట్లాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం రాజా. ఈ దినమంతా కాచి కాపాడినందుకు మీకే వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మరి ఒక దినం మాకు మీరు అనుగ్రహించినందుకు మీకే వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అవును తండ్రి, ఆ పక్షిరాజు వల్లే మాకు ఎగరడానికి పైకి భూమి మీద ఉన్నా కానీ పక్షిరాజు వల్లే మొత్తం చూడడానికి ఆ వివేచన జ్ఞానమును దయచేయండి తండ్రి. స్తోత్రం రాజా. మీరున్న కాలంలో ఉన్న యాజకుల వలె మేము ఉండకుండా మాకు వివేచన జ్ఞానమును దయచేయండి రాజా. స్తోత్రం రాజా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఆ రెక్కలు చాచి పైకి ఎగరడానికి మాకు కృపను దయచేయండి రాజా. సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రం రాజా. స్తోత్రం తండ్రి. చూసే దృష్టికోణం మాకు మారాలి తండ్రి. స్తోత్రం రాజా. స్తోత్రం తండ్రి. భూమిలో ఉన్నా కానీ పైకి ఎగిరే అనుభవం మాకు దయచేయండి రాజా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కను దృష్టిని దయచేయండి తండ్రి మాకు. ఆమేన్. హల్లెలూయా. మా ఆలోచన మండలము హృదయాలు అన్నీ మార్చండి తండ్రి. యేసయ్యా మీ వాక్యాన్ని నింపండి తండ్రి. స్తోత్రం రాజా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా. ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. చూడండి, ఒక మాట మనం ఈరోజు చూద్దాం. 2 వచనాలు మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. రండి, ఒక ప్రయాణం చేయబోతున్నాం. రెడీయా? కాలంలో సమయంలో అయ్యో సమయం అయిపోతుంది, ఇవన్నీ కూడా పక్కకు పెడదాం. ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. ఎన్నో ఈస్టర్ మెసేజెస్ మనం విని ఉండొచ్చు, కానీ ప్రభు వచ్చిన మిషన్ గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆమేన్, ఆమేన్. ఇది కొన్ని ఆలోచన విధానాలని మార్చబోతుంది. ఇది మన హృదయాన్ని కొంచెం ఇగ్నైట్ చేయబోతుంది. ఇది మనం పైకి ఎగరవలసిన అవసరం ఎంత ఉందో చూపించబోతుంది. ప్రభు నేనే మార్గం అని చెప్పి ఉంటే ఆయన మార్గం ఏంటో కొంచెం ఓపెన్ చేయబోతుంది. ఆమేన్. సో మిగిలినవన్నీ విడిచిపెడదాం. టైం చూడొద్దండి, కొంచెం ఎక్స్ప్లోర్ అవుదాం. చెప్పండి పక్కవారితో, కొంచెం ఎక్స్ప్లోర్ అవుదాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఐ లవ్ దిస్. నాకు ఎవరు చెప్పరని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఈ సంతోషం ఇంకెక్కడ లేదు ఆయన సన్నిధిలో తప్ప. ఆమేన్, ఆమేన్. కమాన్ వెళ్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అవునమ్మా, 75 పేజ్. లూకా సువార్త 22వ అధ్యాయము మొదటి 2 వచనములు. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిది గనుక ఆయనను ఎలాగూ చంపింతుమని ఉపాయము వెతుకుచుండిరి. చాలండి. యాక్చువల్గా పస్కా పండుగ అంటే ఏంటి? పస్కా పండుగ అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి విమోచన కొరకు ఎదురు చూస్తున్న సమయం,
రేపు ఉదయం వాళ్ళు వెళ్ళిపోతారు, బయలుదేరుతారు అన్న రోజు ప్రభు ముందు వారికి చెప్పారు, మీరు పస్కా పండుగను ఆచరించండి అని. ఒక పండుగను వారికి నేర్పించారు. పండగ సందర్భం వచ్చింది కనుక ఆన్లైన్లో ఉన్నవారు కూడా జాగ్రత్తగా వినండి. మనం బబులోన్లో నుంచి బయటికి వస్తున్న సమయం, బయటికి రా అను శబ్దమును సరిగా వినకపోతే ఉదయకాల సమయం దేవుడు చెప్పారు ఏమని, ఇక్కడికి ఎక్కి రమ్ము అనే శబ్దం నిన్ను నిర్లక్ష్యం చేస్తుందని. నువ్వు బయటికి రా అని చెప్తున్న శబ్దం నువ్వు వినకపోతే, ఇక్కడికి ఎక్కి రమ్ము అనే శబ్దం నీ మాట వినదు. బయటికి రా అని పిలుస్తున్న అనుభవం బబులోనులో నుంచి పిలుస్తున్న అనుభవం. ఓకే, ఇక్కడికి మళ్ళీ వద్దాం. అయితే అక్కడ ప్రభు ఈ పస్కా పండుగలు, ఈ పర్ణశాలల పండుగలు ఇవన్నిటి గురించి ఎక్కువ స్ట్రెస్ చేయలేదు. కానీ 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల పండుగలు ఆచరించమని చెప్పారు. ఈపీటీకి 2017-18 కాలం నుంచి కూడా ఆ వచనాలు చూపించి ప్రభు మీరు ఈ పండుగలను ఆచరించండి అని చెప్పారు కనుక ప్రార్థనలో ఉన్నప్పుడు కనిపెట్టుకొని మేము ఆ పండుగలు ఆచరించడం ప్రారంభించాం. మతాలకు అతీతంగా, వాక్యానికి దగ్గరగా, ఈ లోకాచారాలకు విరుద్ధంగా వాక్యానికి దగ్గరగా ఆచరించడం ప్రారంభించాం. మీరు నమ్మండి, అప్పటి నుంచి ప్రభు మా కనుదృష్టి మార్చారు. ఇప్పుడు నేను అనగలను ధైర్యంగా, ఇప్పుడు కూడా మన కనుదృష్టి దేవుడు మార్చారు. ఆమేన్. ఎక్స్పీరియన్స్ అవ్వట్లేదా? అవుతున్నాం. రేపటి నుంచి 4వ నెల ఉపవాస దినాల ప్రారంభం. ఆమేన్, ఆమేన్. రోజుకి ఒక్క పూటనే తినడానికి ప్రయత్నం చేయండి. మిగిలిన టైం ఆకలి వేస్తే లిక్విడ్స్ తీసుకోండి. రోజుకి ఒక్క పూటే అలౌడ్, మీ ఇష్టం. అది మీరు ఉదయం తింటారా, సాయంత్రం తింటారా? ఆల్రెడీ ఒక్క పూటే ఉన్న వాళ్ళ గురించి నేనేం అనట్లేదు. ఉన్నారు, ఆల్రెడీ ఒక్క పూటే తింటున్న వాళ్ళు మనకి ఉన్నారు. కానీ ఒక్క పూటే తినండి, మిగిలిన టైం మొత్తం ప్రార్థనలో గడపండి. సత్యమును అనుసరించడానికి అభ్యాసం చేద్దాం. ఆమేన్. గడిచిన దినాలుగా మనకి ఇక దినాలు ఉండకూడదు, ఒక మార్పు రావాలి. ఆమేన్. ఈ గోడల్లో ఉన్న ఒక పక్షిరాజు తన సామర్థ్యం తెలియకుండా ఎగరగలను అని తెలియకుండా ఉన్న అనుభవంలో ఇక వద్దు. నీకొచ్చే ఆటుపోట్లు, నీకొచ్చే గాలి విసిరి కొడుతున్నది నిన్ను పడిపోవడానికి కాదు నాన్న, నువ్వు ఇంకా పైకి ఎగరాలని. నిన్ను మేఘములు అన్ని అడ్డు వేస్తున్నది నీవు పడిపోవాలని, ఆగిపోవాలని, వర్షంలో తడిచిపోయి ఉండాలని కాదు నాన్న, ఆ మేఘములను దాటి ఎగరగలవని నిరూపించడానికి. ఈ ఉపవాస దినాలు ఒక్కొక్కరిని అలాగున పైకి ఎక్కించును గాక. మీకు తెలియదు, పైకి ఎగిరేదవు అనే పాటకి నేను ఎంత అట్రాక్ట్ అయ్యానో తనకు తెలియకుండా తను కూడా అంతే అట్రాక్ట్ అవుతున్నాడు. నేను దాన్ని బట్టి స్తుతిస్తున్నాను దేవుణ్ణి. ఊరికినే అందులో ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి అని మీరు అనుభవిస్తారు. అందులో ఉండే ఆ పైకి ఎగురు అనే మాటలో ఉండే ఆనందాన్ని ఈ సంవత్సరం మనం అనుభవించబోతున్నాం. ఆమేన్, ఆమేన్. సో ఉపవాస దినాలు రేపటి నుంచి ప్రారంభం. ఒక్క పూటనే తినండి. డౌట్ ఉంటున్న వారి గురించి మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ సమయం ప్రార్థనలో గడపండి. ఆమేన్. ఇది రేపటి గురించిన షెడ్యూల్. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. వీరు ఉంటున్న పండుగ కాలం పస్కా పండుగ. ఈ పస్కా పండుగ యాక్చువల్గా దేవుడు ఎందుకు ఇచ్చారు అంటే, ఒక్క గొర్రెని కానీ లేదా 2 గొర్రెలు మీ ఇంటిలో ఉన్న వ్యక్తులను బట్టి మీరు ఆ ల్యామ్ని తీసుకుని రండి. దాన్ని మీ ఇంట్లో ఒక 4 దినాలన్నా ఉంచుకోవాలి. దాన్ని అంటే బ్లేమ్లెస్, ఏది కూడా ఒక్క మచ్చ కానీ ఏ డాగు కానీ ఏది లేకుండా పరిశుద్ధంగా ఉండాలి అన్నట్లుగా దాన్ని ఉంచాలి. అండ్ ఆ 4 దినాలు మీ మధ్యలో అది మీతో పాటు ఉన్నప్పుడు మీకు అర్థమైపోతుంది. ఆ బిహేవియర్లో కూడా ఏమన్నా తేడా ఉన్నా మీకు అది పనికిరాదు అని అర్థం. అండ్ దాన్ని వండుకోవాలి, చేదు కూరలతో వండుకొని రొట్టెలు, పులియని రొట్టెలతో మీరు తినాలి అండ్ రెడీ అయి తినాలి.
తిన్నాక రెడీ అవడం కాదు, మీ చెప్పులు వేసుకొని రెడీ అయ్యి నడుము కట్టుకొని అందరూ ఉండి తినాలి. అండ్ వండిన దాన్ని వేరే వాళ్ళకి పెట్టడానికి వీల్లేదు. అండ్ ఆ వండినది మీ ఇంట్లో వాళ్ళకి సరిపోవాలి. అండ్ ముందే మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీరు కొంతమంది ఉన్నారా, ఒక్కటి సరిపోతే అయితే ఒకటి తెచ్చుకోండి. మీరు ఎక్కువ మంది ఉన్నారా, అయితే 4 సరిపోతే 4 తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. కానీ అవి మీ ఇంట్లో వండాలి. రెండోది, అది మీరు పాడవేయడానికి వీల్లేదు, మిగలకూడదు. ఎంత ఉందో మొత్తం ఫినిష్ చేయాలి. అండ్ దాన్ని చంపినప్పుడు ఆ రక్తం తీసుకొని గడపకి నిలువుగాను అడ్డంగాను గీయాలి. మరణ దూత, సంహార దూత దాటి వెళ్తున్న సమయం, ఎవరికైతే ఇది ఉందో వారి ఇంటిలోనికి సంహార దూత వెళ్ళదు. ఇది పస్కా పండుగ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ అనుభవం ప్రభు నేర్పించడం కోసం పండుగని ఆచరించమన్నారు. కమాన్, పండుగ అమావాస్య దినాలు ఎందుకు ఆచరించమన్నారంటే రాబో దినముల్లో దేవుడు చేయబోతున్న నిజమైన కార్యం కొరకు ఆచరించమన్నారు. దీనికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, మగపిల్లలు ఎక్కువగా కారు బొమ్మలతో ఆడతారు. మనం ఏ కారు కావాలంటే ఆ కారు కొనిస్తాం. ఆడపిల్లలు ఎక్కువగా వంట సామాన్లతో ఆడుతూ ఉంటారు. మనం ఏది కావాలంటే అది కొనిస్తూ ఉంటాం. మీరు గమనించండి, ఆపోజిట్లో పిల్లలు ఆడరు కదండి. ఇద్దరు ఉన్నవారు బాగా చెప్పగలరు. ఎందుకు మనం అవన్నీ ఇస్తాం? రాబోతున్న దినముల్లో వారికి దాంతో పని ఉంది కనుక కాదా? అలా పాత నిబంధన మొత్తం దేవుడు రాబోతున్న దినముల్లో జరగబోతున్న కార్యముల కొరకు కొన్ని అలవాటు చేయడానికి, అలా బొమ్మల వలె ఆడుకోవడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చారు. అర్థమవుతుందా? నిజ స్వరూపం ఆ ఒరిజినల్ కార్లో ఉంది, నిజ స్వరూపం ఆ ఒరిజినల్ గ్యాస్ స్టవ్లో ఉంది. ఇక్కడ నీకు గ్యాస్ స్టవ్ ఉంటుంది కానీ మంట ఉండదు. నువ్వు ప్రశ్న అడగనా, నువ్వు నిజంగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కాలంలోకి వచ్చి కూడా ఇంకా బొమ్మలనే కొనుక్కుంటున్నావు అనుకో, నేను చూసి తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారు? వావ్, దా కొడుకు అంటారా? ఏమంటారు? ఏంట్రా, ఇంట్లో కారు ఉంది, దాన్ని డ్రైవ్ చేయి. ఏంటమ్మా, ఇంట్లో నీకు ఆల్రెడీ గ్యాస్ స్టవ్ ఉంది, ఎల్లు వంట చేయి. ఇక్కడ పెట్టుకొని బొమ్మలతో ఆడుకొని వండాను పెట్టాను అనుకొని ఇంకా ఇప్పుడు కూడా నీకో ముద్ద నాకో ముద్ద అని తినిపిస్తే 40 సంవత్సరాల పిల్ల, నీకు సంతోషం ఉంటుందా? తల్లిదండ్రులకు సంతోషం ఉంటుందా? చుట్టుపక్కల వాళ్ళకి సంతోషం ఉంటుందా? ఈరోజు క్రైస్తవ ప్రపంచం యొక్క పరిస్థితి అదేనండి. సరే, వారి గురించి వదిలే, మన పరిస్థితి ఏంటి? అదే అయితే ఐఎమ్ సారీ. పండగని ఆచరించమని చెప్పినప్పుడు దేవుడు ఒక బొమ్మ కారిచ్చి అలవాటు ఎలా చేస్తామో, ఇది వెళ్ళగలదు అని ఎలా చూపిస్తామో, ఇది ఇలాంటి ఒక సెటప్ ఉంది అని ఎలా చూపిస్తామో, నిజంగా కారిచ్చినప్పుడు తన అనుభవం టోటల్లీ వేరు కాదా? కాదా? ఇక్కడ యాక్సిడెంట్ అయినా పర్లేదు, ప్రాణహాని ఉండదు, కానీ అక్కడ యాక్సిడెంట్ అవ్వకూడదు. మీరు గమనించండి, కారు బొమ్మలు నేర్చుకుంటున్న సమయం యాక్సిడెంట్ చేయడానికే పరిగెడతాడు పిల్లోడు. జాగ్రత్తగా వెళ్దామన్న ఆలోచన ఉండదు. ఎవరెంత గట్టికి కొడితే అంత గ్రేట్లా ఫీల్ అవుతారు. బొమ్మలాటలో అది సాధ్యం, ఓకే. బొమ్మలాటలో అది ఓకే, కానీ నిజంగా వచ్చినప్పుడు అది ఓకే కాదు. నేను ఒక మాట చెప్తా వినండి. ఇక్కడ రండి, 22వ అధ్యాయం 1వ వచనం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. అంటే వారు ఇంతకాలం బొమ్మలాట ఆడుతున్న ఆ పని నిజ స్వరూపం సమీపించింది. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎన్నో పోలికలు తెలుసు. పస్కా బలి పశువు యేసు ప్రభువే అని ఇవన్నీ నిరూపించడానికి నేను వెళ్ళట్లా, ఓకే? అవన్నీ మనకి తెలిసిన డాక్ట్రిన్స్. కానీ యాక్చువల్ విషయం చూడండి, ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి కనుక
ఆయనను ఎలాగూ చంపింతుమని ఉపాయం వెతుకుచుండిరి. యాక్చువల్గా వాళ్ళు గనక ఈ ఎగురుతున్న అనుభవంలో ఉండి ఉంటే, ఈ మర్మములు గనక వారికి ఎరిగి ఉంటే ఆయనని చంపించకపోయి ఉండేవాళ్ళు. కానీ నీతి యావత్తు అది జరగవలన గనుక దేవుడు వారికి ఆ కఠినమైన హృదయం అనుమతించారు. అర్థమవుతుందా? ఫీజులు కట్టి మరీ టీచర్స్తో కొట్టించి చదివిస్తాం పిల్లల్ని. ఎందుకండి? అంటే టీచర్స్ కొడితే మనకి ఇష్టమా? కాదు. అది అలా జరిగితేనే వాళ్ళు సరిగా ఎదిగి వస్తారు. మెయిన్ అలా ప్రభు కొన్నిటిని అనుమతించారండి. ఈరోజు ఆ అవిధేయత స్థితిలో మనం ఉండడానికి దేవుడు అలౌ చేయట్లేదు, అందుకే ఆయన ఓపెన్ చేస్తున్నారు. ఆమేన్. అర్థమవుతుంది. ఇది ఎందుకు ఇలా జరిగింది అని నువ్వు అక్కడ ఆగడానికి కాదు. ఇది ఇలా జరిగింది, ఇలా జరగకుండా నీ జీవితంలో చూసుకో అని. ఇలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి, ఇలా జరగకుండా మీ జీవితంలో చూసుకోమని ప్రభు చెప్తున్నారు. మేము కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి. సో ఇక్కడి నుంచి మనం మూవ్ అవుదాం. చూడండి, పస్కా బలి పశువును వాళ్ళు సంహరించడానికి చూడవలసిన సమయం ఆయనే పస్కా బలి పశువు అని వాళ్ళకి గ్రహింపు లేదు. ఓకేనా? అంటే మన కాలంలో ఇప్పుడు ఆ పిల్లవాడు డైరెక్ట్గా కార్ తీసుకొచ్చినప్పుడు నేను ఆడుకుంటున్న బొమ్మ ఇది నిజస్వరూపం అన్న గ్రహిమ పిల్లోడికి రాకపోతే ఎలా ఉంటుందో అలా ఆ స్థాయిలో ఆగిన యాజకులు, ఆ స్థాయిలో ఆగిన శాస్త్రులు. ఓకే, ఇప్పుడు పైనుంచి చూస్తున్నాం, తల్లిదండ్రుల స్థానంలో ఉండి చూస్తున్నాం. ఇప్పుడు నీకు తెలుసు పిల్లవాడు ఇంతకాలం ఆడినది ఏంటో, ఇప్పుడు నువ్వు తెచ్చి హ్యాండ్ ఓవర్ ఇస్తున్నది ఏంటో అన్నీ తెలుసు. నీతో తెలిసిన బిడ్డగా కనుక నీ కుమారుడు ఉంటే ఆ లెవెల్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, మిషన్ కంప్లీట్ అవుతుంది. ఆమేన్. ఆ లెవెల్లోనే యేసు ప్రభు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ ఎలాంటిదో గమనించారా? తండ్రి యొద్ద నుంచి వచ్చారో, దేనికి వచ్చారో ఆయనకి తెలుసు. ఎంతకాలం ఉండబోతున్నారో ఆయనకి తెలుసు. ఎందుకు ఆయన ఇక్కడ ఉన్నారో ఆయనకి తెలుసు. ఇప్పుడు ఏం జరగబోతుందో ఆయనకి తెలుసు. సో ఆయన ఈజీగా ఆ మిషన్ని అకంప్లిష్ చేశారు. ఆమేన్, ఆమేన్. ఈరోజు మన బాధ్యత, మన మిషన్ ఏంటి? ఆఖరిగా మనకు అది తెలుసుకుందాం. సో ఇక రండి. సో పస్కా పండుగ టైంలో ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చంపడానికి ఉపాయం చేస్తున్నారు. చంపారు, 3వ దినాన ఆయన లేచారు. ఇంత మట్టికే ఈ 3 దినాల గురించి మనం చూస్తాం. ఇంకా వెళ్దాం రండి. లూకా సువార్త 24వ అధ్యాయం 2వ వచనం మొదటిగా చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయము 2వ వచనము. సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీయో తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. ఇక్కడ చూడండి, సమాధి అంటే ఆయన చంపారు, ఉపాయం చేశారు, తర్వాత గుడ్ ఫ్రైడే రోజు చంపేశారు. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా వింటున్నవే. ఈ అయిన తర్వాత, చంపిన తర్వాత ఆయన సమాధి చేశారు, తర్వాత వాళ్ళు కాపలా ఉన్నారు. ఓకే, ఇవన్నీ జరుగుతున్నవే. ఆ ఏరియాలో మనం ఆగద్దు, కానీ ఇంకొంచెం మూవ్ అవుదాం. అక్కడ చూడండి, సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు? శిష్యులు వెళ్ళారు. కామన్గా చెప్పండి, శిష్యులు వెళ్ళారు. ఓకే, కానీ వారికి యేసు ప్రభు అక్కడ కనపడలే. ఇక్కడి నుంచి స్టోరీ స్టార్ట్స్. ఇక్కడ వరకు కామన్ స్టోరీ. ఏంటి కామన్ స్టోరీ? పుట్టినవాడు గిట్టక తప్పదు. ఇక్కడ వరకు కామన్ స్టోరీ. ఇక్కడి నుంచే స్టోరీ బిగిన్స్. హల్లెలూయా. నువ్వు నిన్న మొన్న చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరలా వెళ్ళి చూస్తే వారి సమాధి అక్కడే ఉంటుంది, వాళ్ళు కుళ్ళిపోయిన ఎముకలు అక్కడే ఉంటాయి. కానీ ఇక్కడ
ఇక్కడ స్టోరీ మారిపోయింది, చరిత్ర మారిపోయింది. సమాధిలోనికి వెళ్ళి చూస్తే అక్కడ ఆయన లేరు. ఆమేన్. ఇంకా చూడండి, దాని గురించి ఏం అర్థం కాలే. ఎందుకు? వాళ్ళకి తెలిసినది రిలేట్ చేసుకుంటూ చూస్తున్నారు, అందుకే వాళ్ళకి అర్థం కావట్లా. కానీ వాళ్ళకి తెలుపబడింది కనుక రిలేట్ చేసుకుంటే వాళ్ళకి అర్థమై ఉండేది. ఆయన ఏం చెప్పారు? నేను 3వ దినాన నేను లేస్తానన్నారు. వెంటనే వాళ్ళకి రిలేట్ అయ్యి ఉండేదేమో, పర్వాలేదు. దేవుడు ఆ గ్యాప్ ఇవ్వడం మంచిదే. ఆమేన్. మన జీవితంలో కూడా జరుగుతున్నవి సడన్గా మనం చూసిన వెంటనే అర్థం కొంచెం గ్యాప్ ఇచ్చి ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండు, నీకు అర్థమవుతుంది. 27:8 ఇప్పుడు చదవండి. కీర్తనలు కీర్తనలు 27వ అధ్యాయం 8వ వచనము. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయము నీతో అనెను. నిన్ను వెతకడానికి నేను వస్తా. నువ్వు శరీరంను వెతికితే అక్కడ అది ఉండదు. హల్లెలూయా. అర్థమైందా? ఆ కాలం అయిపోయింది. నువ్వు వెతకడానికి వెళ్ళు. ఆయన అక్కడే ఉంటారు అనుకుంటే ఆయన అక్కడ ఉండరు నాన్న. ఆయన లేచారు. ఇప్పుడు నువ్వు వెతకాలి అంటే ఆయన ఉండు స్థలం వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎంత నిరీక్షణతో కూడిన అధ్యాయం తెలుసా అది? దాని పై వచనాలు చదవండి, 2 వచనాల పైన. కీర్తనలు 27వ అధ్యాయము 6వ వచనము. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. ఇప్పుడు చదవండి 10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను. ఇప్పుడు చదవండి 13. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుచు నన్ను నమ్మకము నాకు సజీవుల దేశము నేను యెహోవా దయను పొందునను నన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? చాలే. సజీవుల దేశంలో చూడండి, సజీవుల దేశం. నువ్వు వెళ్ళి మృతుల లోకంలో వెతికితే ఆయన దొరకడు నాన్న. సజీవుల దేశం ఒకటి ఉంది. హల్లెలూయా. లేచారండి, లేపబడుతున్న వారు ఉన్న దేశము ఉందండి. అర్థమవుతుందా? ఒక శిష్యుడు ఆయన వెంబడిస్తానన్నప్పుడు ఆయనతో చెప్తున్నాడు యేసయ్య ఏమని, మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వైతే నన్ను వెంబడించు. అర్థం, నేను మృతులలో ఉండు వాడని కాదు. నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు ఆయన్ని? శరీరంలో మృతులలో వెతకద్దు. ఇంకొక ప్రపంచం ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ దృష్టి మారుతుంది. ఈరోజు అదే జరగబోతుంది. సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుదును అనే ఒక నమ్మకం నాకు లేకపోతే నేనేమవుతాను? అర్థం, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. సజీవుల దేశంలో కూడా ఏం జరగబోతుందో నాకు తెలుసు. అక్కడ నేను ఆయన దయని పొందబోతున్నాను అనే నమ్మకం నాకుంది. ఒకవేళ అది లేకపోతే నేనేమైపోతా? ఈరోజు నీ నమ్మకం దేని మీద? శిష్యులుగా ఉన్నవారు వెళ్ళారు, వెతికారు, రాయి దొర్లింపబడింది, ఆయన నమ్మకం రాలే. ఇంకా ఆయన అక్కడే ఉంటారు అనుకుంటున్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళు రిలేట్ చేస్తున్నది వాళ్ళకి తెలిసింది. దాని మీద వాళ్ళు రిలేట్ చేస్తుంది ఈ లోక మర్యాద చొప్పున శవం అంటే అక్కడ పడి ఉంటుందని. కమాన్, అర్థమవుతుందా? నువ్వు కూడా నీకు తెలిసిన వాటితో రిలేట్ చేసుకొని నువ్వు వెతకకు, అవి నీకు దొరకవు. బికాజ్ ఆయన అక్కడ లేరు.
ఆయన ఉండు స్థలమును వెతకడానికి ప్రారంభించు. జరుగుతున్న విషయం ఏంటో తెలుసా? ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడికి తీసుకెళ్తారు. మీకు అర్థమైందా? నువ్వు ఈ 4 గోడల మధ్యలో ఉన్న పక్షిరాజుని చూడటానికి వెళ్ళు, అది అక్కడ ఉన్నప్పుడు నీకు దొరుకుతుంది. ఇప్పుడు అది అక్కడ లేదు, ఇప్పుడు అది పైన ఉంది. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తే దొరుకుతుంది? అయితే వెళ్ళు, అయితే ఎగురుదాం, అయితే వెళ్దాం. హల్లెలూయా. ఈ నిరీక్షణ లెవెల్ అర్థమవుతుందా? ఈ కంటెంట్ రీచ్ అవుతుందా? అయితే ప్రార్థన అందుకుంటారా? కమాన్ అందుకోండి. హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము రాజు. మహోన్నతుడా మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా, మీరు మరణించి 3వ దినమున నేను లేస్తాను అన్న వాక్యము ఆనాడు శిష్యులకు గోచరించిందో లేదో, వారి హృదయంలోని మాటలు మాకు తెలుసో లేదో మాకు తెలియదు నా తండ్రి ప్రభువా. కానీ యేసయ్యా ప్రభువా, ఇదిగో దావీదు తండ్రి నాయన పాత నిబంధనలోనే ప్రభువా ఒక నిశ్చయత కలిగి ఉన్నాడు తండ్రి నాయన. సజీవుల దేశంలో నీవు ఉన్నావని అయ్యా తండ్రి నాయన, ఇదిగో నిర్జీవులు ఉన్న ఈ యొక్క భూమి మీద, ఈ భూమి లోపల పాతి పెట్టబడలేదని తండ్రి నాయన యేసయ్యా, మీరు సజీవుల దేశంలో ఉన్నారని ప్రభువా యేసయ్యా. ఆ దేశము కొరకు నేను ఉన్నానని, అక్కడే నీ దయ పొందుతానని ప్రభువా ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నవాడై ప్రభువా, అది లేకపోతే నేను ఏమైపోదును అని ప్రభువా, ఈ లోక మర్యాదల కోసము, ఈ లోకము వాటి కోసము, ఈ అన్న ఆహారముల కోసం కాదు నా తండ్రి, అవి లేకపోతే నేను ఏమైపోదునని చింతించలేదు నా తండ్రి. సజీవుల దేశంలో నేను దయ పొందకపోతే, ఆ దేశము యొక్క నిరీక్షణ నాకు లేకపోతే నేను ఏమైపోదునా అని ప్రభు యేసయ్యా దావీదు తండ్రి చింతించిన వాడుగాను, ఒక నిశ్చయత కలిగిన వాడుగాను, నేను సజీవుల దేశంలో తండ్రిని కలుసుకుంటాను అని ప్రభు, అక్కడ ఆయన దయను పొందుకుంటానని ప్రభు, ఈ లోకంలో ఉన్న శత్రువులు వెంబడించినను ప్రభు యేసయ్యా తండ్రి, మరణమైనను సరే తండ్రి నాయన తాను కూడా సజీవుల దేశంలో ఎక్కడైతే సజీవుడుగా ఉన్న యేసయ్య దగ్గరికి నేను చేరతానని, ఇక్కడ పొందలేని దయను నేను అక్కడ పొందుతానని ప్రభు యేసయ్యా దావీదు ఎలాగైతే ప్రభు ఒక నిశ్చయత కలిగి ఉన్నాడో తండ్రి నాయన, మీ సన్నిధిని వెతుకుటకు తండ్రి నాయన, ఈ లోకంలో ఉన్న వాటి గురించి కాదు నా తండ్రి, మీరు ఎక్కడైతే మాకు దొరుకుతారో అక్కడికి ఎగిరి వచ్చుటకు తండ్రి, మా రెక్కల బలమును అధికము చేయమని, మా రెక్కల వైశాల్యమును అధికము చేయమని అయ్యా, దాని యొక్క పొడవు లోతు ఎత్తు సమస్తమును అధికము చేయమని అయ్యా, మేమే మాకే కొలువలేనంతగా వాటి యొక్క రెక్కలు చాపి నాయన యేసయ్యా, మీరు ఎక్కడైతే ఉన్నారో, మీ సన్నిధి ఎక్కడైతే ఉన్నదో అక్కడికి పైకి ఎగురుటకు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా. యాహాబు ఎదుట ఏలియా, నేను ఎవరి సన్నిధి నిలబడినా నాకు తెలుసు, నీకు తెలుసా అని ప్రభువా యేసయ్య ఎంత నిశ్చయతతో అడిగి ఉన్నాడు. అలాగున తండ్రి మేము కూడా ప్రభువా మా తండ్రి సన్నిధిని మేము ఉన్నామని తండ్రి నాయన యేసయ్య ఎరుగుటకు ప్రభువా, నిశ్చయత కలిగినటకు, దయను పొందుతామని ప్రభువా ఒక నిశ్చయత కలిగినటకు అయ్యా, దావీదు అలాగ నేను ఏమైపోదునో అని ఒక చింతించిన ఆ యొక్క చింత, ఆ యొక్క ప్రభువా నాయన నిరంతరం మాలో ఉండుటకు తండ్రి, నీ సన్నిధిని వెతుకుటకు తండ్రి నాయన యేసయ్య, మీరు ఎక్కడైతే ఏగి ఉన్నారో, ఎక్కడైతే మీరు ప్రభువా యేసయ్య పరమందు ఎరిగి ఉన్నారో, ఎక్కడైతే మీరు తండ్రి ప్రభువా యేసయ్య సజీవుల దేశంలో ఉన్నారో అక్కడ మేము కూడా సజీవులముగా తండ్రి నాయన జయము పొందుటకు తండ్రి మీ కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఖాళీ అయిన సమాధిలో మీరు ఉండరు నా తండ్రి నాయన యేసయ్య ప్రభువా తండ్రి, లోకము ఏర్పరచబడిన ఆ యొక్క తండ్రి నాయన ఒక హిస్టరీలో మీరు లేరు నా తండ్రి నాయన ప్రభా, ఒక న్యూ తండ్రి నాయన యేసయ్య హిస్టరీ ప్రభా, ఒక న్యూ విజన్ తండ్రి, ఒక న్యూ మిషన్ లో తండ్రి నాయన మీరు ఉన్నారు ప్రభువా యేసయ్య. అట్టి క్రమములో కూడా మేము కూడా తండ్రి నాయన సజీవుల దేశంలోకి ఏగుతామని, సజీవుల దేశంలో ఆయన సన్నిధిలో మేము ఉంటామని తండ్రి ఒక నిశ్చయిత తండ్రి అను దినము కలిగిన వారమై తండ్రి నాయన సజీవుల లెక్కలోనే ఉండుటకు ప్రతి దినము ప్రయాసపడుటకు తండ్రి నాయన నీ మార్గములో నీ వెంట నడిచి తండ్రి నాయన ప్రభా నీ గొర్రెలముగా అనిపించుటకు తండ్రి మీ కృప చూపించమని, దావీదుకున్న నిశ్చయిత మాకు దయచేయమని తండ్రి నాయన ప్రభువా, ఎక్కడైనా కొదువుగా ఉంటే నాయన నింపుదల మాకు దయచేయమని, నీ సన్నిధిని నిరంతరము వెతుకువారముగా, నీ సన్నిధి నిరంతరము నిలబడు వారముగా ప్రభువా, నీ మీదే ఆధారపడి జీవించు వారముగా మీరు ఆశీర్వదించి దీవించి మమ్మల్ని బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈరోజు కొన్నిటిని మనం పొందుకోబోతున్నాం. రెడీ అవ్వండి. ఓకే, హృదయాల్ని సిద్ధపరచుకోండి. ఈ జర్నీలోకి వచ్చారు కదా,
ఒక అండర్స్టాండింగ్ లెవెల్ చేంజ్ అయింది కదా, అయిందా లేదా? అయిందా? అయితే ఇక్క పొందుకోవడానికి రెడీ అవ్వండి. ఓకేనా? అసలు స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడు స్టార్ట్ అయింది. చెప్పండి చెప్పండి అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంతకీ వెతకడానికి వెళ్ళింది ఇప్పుడు ఎవరో తెలుసా? ఇప్పుడు చదవండి ఫస్ట్ వచ్చిన లూకా 24:1 అండి. లూకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనము. ఆదివారంన తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి, చాలు, ఎవరండి వెళ్ళింది? ఆ స్త్రీలండి. హల్లెలూయా. సమాధుల దగ్గరికి వెళ్ళడానికి కూడా అనుమతి లేని స్త్రీలు. ఉందా? అనుమతి ఉందా? కొన్ని ఊర్లలో నువ్వు ఇక్కడికే, ఇది దాటి నువ్వు కనీసం శవంతో కూడా. హలో, చరిత్ర మారింది. ఆమేన్. చూడండి, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండండి అని చెప్తున్నమాట పురుషులకే కాదండి, స్త్రీలకి కూడా. స్త్రీల్ని డౌన్ చేయమనో లేకపోతే స్త్రీలు ఎక్కువనో నేను చెప్పట్లా. యెహోవాను కనిపెట్టడానికి స్త్రీలకి కూడా అవకాశం ఉంది అంటున్నా. 27వ దావీదు కీర్తన లాస్ట్ వచనం చదవండి. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు ఏం చేయాలట? ఎవరికి చెప్తున్నారు అది? నువ్వు ఆయన సన్నిధిని వెతకడానికి ప్రారంభించావా, నువ్వు ఆయన నీకు దొరుకుతారు. ఆమేన్. ఎలాంటి సందర్భం తెలుసా? ఎలాంటి సందర్భం తెలుసా? స్త్రీలు అక్కడికి వెళ్ళి చూస్తున్నారు. వాళ్ళకి తెలిసింది ఒకటే, ఏంటి? శవం ఇక్కడ ఉండాలి. సుగంధ ద్రవ్యాలు ఆ రోజు పెట్టలేదు, ఇప్పుడు పూద్దామని వెళ్ళారు, కానీ అక్కడ ఆయన లేరు. చెప్పుతుంది ఎవరో తెలుసా? దేవదూతలు. స్త్రీలు దేవదూతల్ని కలుసుకున్నారు. హల్లెలూయా. పునరుద్ధానంలో స్టోరీ చేంజ్ అయింది. ఆమేన్. ఇంకా చూడండి, వారిద్దరూ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం స్త్రీలతో. ఓకే, ఎందుకు ఈ స్త్రీలు కూడా చూసేద్దాం రండి. 10వ వచనం ఒకసారి చదివేయండి. లూకా సువార్త 24వ అధ్యాయము 10వ వచనము. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా, మగ్దలేనే మరియయు, యహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలును. ఇప్పుడు ఈ శిష్యులతో చెప్పారంటున్నారే, సో అది అర్థం అవడానికి ఇంకొంచెం పై వచనం చదవండి. 9వ వచనము. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి. చాలండి. అంటే అప్పటికి శిష్యులలో ఒకడు చనిపోయాడు. ఇది మనం విన్నాం, అన్నయ్య చెప్పినప్పుడు విన్నాం. 11 మందే ఉన్నారు శిష్యులు. వారికి స్త్రీలు వెళ్ళి తెలియజేస్తున్నారు. అర్థమైందా? 11 మంది శిష్యులు వినగానే నమ్మలా. ఏమన్నారో తెలుసా? ఆ స్త్రీలు ఏమన్నారో తెలుసా? చదవండి. అయితే 11వ వచనం. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే చాలు, వింటున్నారా? స్త్రీల మాటలు ఈ రోజుకి కూడా వెర్రిగానే కనిపిస్తున్నాయి. అయినా పర్వాలేదు, నమ్మండి. 11 మంది శిష్యులు తర్వాత యేసయ్యని కలుసుకున్నారు. నీకు ముందుగా ఏదైనా చూపిస్తున్నారా? నువ్వు లోకం దృష్టికి వెర్రివాడిగా వెర్రిదానిగా కనిపిస్తావు. డోంట్ వర్రీ, వాళ్ళని వెనక రాబోతున్నారు. అర్థమవుతుందా? ఆల్ ఫూల్స్ మంత్గా ఉన్న రేపటి నుంచి ఏప్రిల్ ఫుల్, ఏప్రిల్ ఇక వైజ్ ఏప్రిల్ మనకి.
ఓకేనా? ఇంతవరకు మూర్ఖతతో మనము ఆయన మిషన్లో నుంచి తొలగిపోయాం, కానీ ఇప్పుడు నుంచి జ్ఞానముతో మనం ముందు పరిగెడుతున్నాం. మన మాటలు వారికి వెర్రితనంగా ఉండొచ్చు, మన మాటలు వారికి నమ్మసక్యంగా ఉండకపోవచ్చు, కానీ నమ్మండి, 11 మంది శిష్యులు మరలా వెళ్ళి అప్పుడు వాళ్ళు నమ్మారండి. చూడండి, ఆ మాట చదవండి, 12వ వచనం. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. నువ్వు చెప్పింది వాళ్ళు చూడబోతున్నారు, నువ్వు చెప్పింది వాళ్ళు చూడబోతున్నారు. నువ్వు ఈరోజు వెర్రివాడిగా ఉండొచ్చు, కానీ నువ్వు చెప్పింది మిగిలిన వారు, నీ నెక్స్ట్ వాళ్ళు చూడబోతున్నారు, మిగిలిన వారు చూడబోతున్నారు. నమ్మండి, నమ్మండి, చూడబోతున్నారు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమవుతుందా? నీకెందుకు ముందుగా దేవుడు చూపిస్తున్నారో తెలుసా? నువ్వు వెతికావు, నువ్వు వెతుక్కుంటూ వెళ్ళరాని స్థలంకి కూడా తెగించి వెళ్ళావు. అందుకే నీకు సంగతులు అర్థమవుతున్నాయి, నువ్వు వచ్చి చెప్తున్నావు. శిష్యులైనా నమ్మరు. ఇది ఆ రోజు జరిగింది, ఈ రోజు అదే జరుగుతుంది. హలో, అర్థమవుతుందా? కానీ ఏర్పరచబడిన 11 మంది వెళ్తారు, చూస్తారు, నమ్ముతారు. మిషన్ కంప్లీట్ అవుతుంది. ఆమేన్. ఈరోజు నువ్వు ఆ పక్షిరాజు వల్లే ఉన్నావేమో, రెక్కలు చాపి నువ్వు పైకి ఎగురు నాన్న. నువ్వు చూసే సంగతులు ఈ లోకంతో రిలేట్ అవుతున్న సంగతులు కాదు, బికాజ్ ఆయన అక్కడ లేరు. నేను చెప్తున్న మ్యాటర్స్ అర్థమవుతున్నాయా? అర్థమవుతుంది. నువ్వు ఫ్లై అవ్వబోతున్నావు, సంగతులు చూడబోతున్నావు. నువ్వు చెప్తున్న సంగతులు ఇంపార్టెంట్. 11 మంది శిష్యులే, అపోస్తలులు, వాళ్ళు నమ్మరు. వారికి నువ్వు వేరే దానిగా కనిపిస్తావు, బట్ డోంట్ వర్రీ. హల్లెలూయా. ఇంకా ఇతర స్త్రీలు, వాళ్ళకి పేర్లు లేవండి. నీకు పేరు కావాలని కోరుకోకు. చూడండి, చూడండి, మగ్దలేని మరియా పేరుంది, మీకు పేరు మెన్షన్ అయింది. మగ్దలేని మరియా పేరు మెన్షన్ అయింది. యోహన్నా పేరు మెన్షన్ అయింది. ఇంకా యాకోబు తల్లి అయినా మరియా పేరు మెన్షన్ అయింది. కొంతమంది పేర్లే చెప్తున్నారు, నా పేరు చెప్పట్లే. ఫీల్ అవ్వకు, ఇతర స్త్రీల్లో ఉంటే చాలు. ఏంటి సడన్ గా స్త్రీల వైపు చేంజ్ అయింది మ్యాటర్ అనుకుంటున్నారా? వరీ అవ్వద్దు, ఇదే రైట్. ఎందుకు తెలుసా? ఎక్కడ కాయిన్ పడిపోయిందో, ₹1,00,000 కాయిన్ వచ్చిందంట, తెలుసా మీకు? ఏదో ఒకటి వచ్చింది కదా, ₹1,00,000 కాయిన్ పడిపోయింది. రూపాయి కాయిన్ అంటే వదిలేస్తాంలేమ్మా, పట్టించుకోము. ₹1,00,000 కాయిన్ పోయింది, వెతుక్కోవా? దొరికిందాక ఎతకవా? అవునా కదా? పోయిందేమో విజయవాడలో, వెతుకుతుందేమో హైదరాబాద్లో. దొరుకుతుందా? ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి. ఏదేను వనంలో మర్యాదగా ఆదాం గారు ఆయన మిషన్లో ఉంటే మళ్ళించింది మనమేనా? అర్థమైందా? ఇప్పుడు కష్టపడి మళ్ళీ దారి తప్పిన ఆ ట్రాక్ని మళ్ళీ ట్రాక్లోకి పెట్టాల్సింది, ఆ బండిని మనమే. పర్లేదు, ఏడుద్దామని చెప్పండి. అర్థమవుతుందా? అదే రైట్, అదేం రాంగ్ ఏం కాదు. ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తున్నా, ఏం జరగట్లేదు. ఏం జరగదు, మనం చేసిన డ్యామేజ్ తక్కువ కాదు. నిజం. కానీ నువ్వు వెతుకుదామని అనుకున్న వెంటనే నీ మొర పరలోకంలో లౌడ్ స్పీకర్స్తో వినిపిస్తుంది. పాతకాలంలో లౌడ్ స్పీకర్స్ ఇలా ఉండేవి తెలుసా? 2 ఇలా పెట్టేవాళ్ళం. నమ్మండి, ఇక్కడ స్పీకర్ ఇక్కడ వాళ్ళకే వినిపిస్తుందేమో, కానీ హృదయం లోపల ఒక మొర ఉంది కదా, అదే అక్కడ లౌడ్ స్పీకర్గా వినిపిస్తుంది.
ఇక్కడ నువ్వు చూస్తున్న సంగతులు వెర్రి మాటలుగా అనిపించవచ్చు. నీ బాధ ఎవరికి అర్థం కాదు. నేను చూశానండి, నేను 2 దేవదూతల్ని చూశానని చెప్పిన నీ బాధ ఎవ్వరు వినరు, నీ మాటలు ఎవ్వరికి అక్కర్లేదు. కానీ దేవుడు వారికి మళ్ళీ చూపిస్తారు. అప్పుడు వారు ఎలా ఫీల్ అవుతారు కదా, ఆశ్చర్యపోతారు. చూడండి ఒకసారి 12వ వచనం చదవండి. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళాడు. కానీ ఆ సంగతి నువ్వు ముందే చూసావు. యోహన్నా ఫీల్ అవ్వకు నాన్న, మగ్దలేని మరియా ఫీల్ అవ్వకు, యాకోబు తల్లి ఫీల్ అవ్వకు. ఆ రోజు వాళ్ళు ఏం ఫీల్ అవ్వలా, పేరు కోసం పరిగెత్తలా. మిషన్ కంప్లీట్ అయితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఈ 11 మంది పరుగులు పెట్టడం స్టార్ట్ అయ్యాక వీళ్ళు వారితో తోడుగా ఉన్నారు, వెనక పరిగెట్టింటారు. ఆమేన్. మిషన్ కంప్లీట్ అయితే చాలు. ఆమేన్. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఆన్లైన్లో ఉన్నవారు ఎవరైనా ప్రార్థన అందుకోండి. లేట్ అయితే మేము చేసేస్తాం. ఆన్లైన్లో ఉన్నవారు ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడైన దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును నా తండ్రి యేసయ్య, నా తండ్రి మీ ఆలోచన, మీ తలంపు, మీ చిత్తం ఎంతో మహత్తరముగా ఉన్నది నాయన యేసయ్య. మా ప్రయాణాన్ని మరి ఒకసారి మాకు పరిచయం చేసి ప్రభా ఇదిగో ఇలా నేను మిమ్మల్ని చూస్తున్నాను, ఇలా మీరు ఉండాలి అని మాకు మాట్లాడుతున్న దేవానికి వందనాలు. అవును తండ్రి, ఆనాడు నా తండ్రి సమాధి యొద్దకు రోదనతో వేదనతో వెళ్ళిన ఆ స్త్రీలు నా తండ్రి ఎలాగైతే ప్రభా నాయన యేసయ్య మిమ్మల్ని సజీవులలో కనుగొన్నారో ప్రభా నాయన, అలాంటి ఒక కృప మాకును మీరు దయచేసి ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభా. మేము నేనా యేసయ్య నాయన ఇంకనూ నాయన యేసయ్య నేను నడిపిస్తున్న మార్గంలో విశ్వాసముతో నమ్మకంతో ముందుకు వెళ్ళినట్లు కృపనివ్వండి అయ్యా. నా తండ్రి యేసయ్య, ఏ మహిమ అయినను, ఏ ఘనత అయినను, ఏ మెప్పైనను కేవలము మీకే కలగాలి ప్రభా నాయన. మేమైతే కేవలం నరమాత్రమే, దేవుని బట్టి ఏ దాన్ని అయినా బట్టి మేము అతిశయించడేరకో నాయన మాకు వద్దు తండ్రి. మీరు మమ్మల్ని ఎన్నుకున్న కృప గొప్పది, మమ్మల్ని నాయన మీరు దృష్టించిన మీ దయ గొప్పది, మీ అనాది కాల సంకల్పం మహత్తరమైనది. అందుకే నీకు వందనాలు. 11 మంది శిష్యులు ప్రయాణము ఒక ఆరంభమే అయితే దాన్ని నెరవేర్పు ఎంత మహిమకరంగా ఉంటుందో ఆ మహిమను మేము చూడాలని ఆశిస్తున్నామయ్యా. ఆ విధంగా మమ్మల్ని ఆయత్తపరచండి. గర్భము ధరిస్తూ నీ యొక్క దర్శనంలో గర్భం ధరించిన వారమే, నీ సంకల్పంలో గర్భం ధరించిన వారమే. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాయన మీరు సజీవుడుగా ఉన్నారు కాబట్టి మీరు హల్లెలూయా, మీరు పునరుత్థానుడై ఉన్నారు కాబట్టి నాయన మీరు పలికిన, మీరు చూపిస్తున్న ప్రతిదీ సత్యము కాబట్టి నా తండ్రి మేము నా తండ్రి పూర్ణ హృదయంతో మీ యొక్క చిత్తమునందు విశ్వాసం ఉంచుతున్నాం ప్రభా నాయన. నీ చిత్తము సంపూర్ణంగా మా ఎడల నెరవేర్పులకు రావాలి నాయన. నీ రాజ్యము కట్టబడాలి నాయన. ఇదిగో శిష్యులను ఉంచారు, నాది దర్శనం అయితే ఆ దర్శనపు నెరవేర్పులో మేము ఉండాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. కనికరించండి, మమ్మల్ని అందరినీ మీరు అడిగిన ఆయత్తపరచండి. సమస్త మహిమ ఘనత మీకే చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ఇక చదవండి ఈ స్త్రీలు. ఓకే, స్త్రీల టాపిక్ వచ్చింది కాబట్టి అటు వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ రండి. ఆ స్త్రీలు ఒరిజినల్గా లోపలికి వెళ్ళి చూసినప్పుడు, వారు ఆ ఇద్దరిని చూసినప్పుడు జరిగిన సంగతి ఒకటి చదువుకోబోతున్నాం. గెట్ రెడీ. 4-5 చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయము 4వ వచనము. ఇందును గూర్చి వారికి ఏమీయో తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? చాలు.
గమనించండి. ఇప్పుడు ఆ స్త్రీ లోపలికి వెళ్ళారు, చూస్తున్నారు. వాళ్ళు చూస్తున్న సంగతులు వింతైన సంగతులు, ఇంతవరకు లోకంతో సరిపోల్చలేని సంగతులు. హల్లెలూయా. లోక మర్యాద చొప్పున జరుగుతున్నవి కాదు, పునరుద్ధాన శక్తితో జరుగుతున్న సంగతులు మొట్టమొదటిగా చూస్తున్నారు. హల్లెలూయా. నీకిక ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులే కనిపిస్తాయి. ఆమేన్, ఆమేన్. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు అందరికీ అర్థమైనట్టు నీకు అర్థమవుతుంది, నీకు వేరుగా అర్థమవుతుంది. హల్లెలూయా. నువ్వు ఆ సంగతులు ఎవరికి చెప్పినా నువ్వు వెర్రిదనుగా కనిపిస్తావు, వెర్రి వాడిగా కనిపిస్తావు. డూ నాట్ వర్రీ. ఎందుకు తెలుసా? ఆ రోజు వారికి కనిపించడం వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళు మళ్ళీ అదే చెప్తారు. నువ్వు అనుకోవచ్చు, నేను ఆల్రెడీ చెప్పాను కదా, అయినా వాళ్ళకి అది గుర్తుండదు. డూ నాట్ వర్రీ, నువ్వు చూసిన సంగతులు అనేకులు చూడబోతున్నారు. హలో, ఆమేన్. పొందుకున్న వాళ్ళకి పొందుకున్నంత, ఆమేన్. ఎవరు ఆపాదించుకుంటారో వారికి దక్కుతుంది అది. ఆమేన్. వెతికిన వారికి దొరికే తీరుతుందండి. హల్లెలూయా. వారు దేవదూతలే, కానీ వారు ఏం చెప్తున్నారు తెలుసా? చూడండి, వెంటనే వీరు భయపడ్డారట, ముఖములను నేలను మోపారట. వీళ్ళు విరవీగుతున్న స్త్రీలు కాదండి, ఏం చేయాలో అర్థం కాక నేలను మోపుకుంటూ నేల వైపే కన్నులు పెట్టి తలలు కిందకి పెట్టి ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తున్నవారు. ఆమేన్. వెంటనే వారికి బయలుపరుస్తున్న విషయం ఏంటి తెలుసా? సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? హల్లెలూయా. ఇది ప్రత్యక్షత, ఇది ప్రత్యక్షత. లోకం పుట్టింది మొదలుకొని ఇంతవరకు జరగని కార్యాలు నువ్వు చూస్తున్నప్పుడు నీకు అర్థం కాలేదు కదా, నీకు బయలుపరచడానికి ఆ మిషన్లో ఉన్న దేవదూతలు నీకు సాయం చేస్తారు. గ్రహింపు కొరకు నీకు సాయం చేస్తారు. ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు? హల్లెలూయా. ఇంతవరకు ఇలా జరగలా. ఇది కొత్తగా ఉంది. ఇదేంటో నీకు అర్థం కావట్లా. ఇది నువ్వు చెప్పినా ఎవరికి అర్థం కాదు. నువ్వు వెర్రివాడు వెర్రిదానిగా కనిపిస్తావు. డూ నాట్ వెర్రీ, నీకు దేవదూతలు సాయం చేస్తారు. నువ్వు ఏది ఎందులో వెతకాలో నీకు దేవదూతలు చెప్తారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కమాన్, ఎవరికి కావాలో వాళ్ళు ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రములు రాజా. అవును తండ్రి, మీరు వెతికితే దొరుకుతారయ్యా, మీరు తడితే మీరు తలుపు తీస్తారయ్యా తండ్రి, మీరు అడిగితే మీరు ఇస్తారయ్యా. మీరు తండ్రి మీకు స్తోత్రములయ్యా. మాట ఇచ్చి వాక్యము చెప్పి దాన్ని నెరవేర్చుటకు మీరు మాత్రమే సమర్థుడు నా తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి, ఆశతో ప్రభువా యేసయ్యా, ఇదిగో తండ్రి ఆచారబద్ధంగా జరగవలసింది అయ్యా మరణించిన మీకు జరగలేదని తండ్రి సుగంధ ద్రవ్యములు పట్టుకొని నీ దగ్గరికి వస్తే తండ్రి ప్రభువా యేసయ్యా తండ్రి, నేను మరణించాను కానీ నేను సజీవుడనై తిరిగి లేచానని ప్రభువా యేసయ్యా నీ దూతల ద్వారా తండ్రి నాయన తండ్రి బాధతో నేలను మోపిన ఆ స్త్రీలకు తండ్రి నాయన మీరు బయలుపరిచిన ప్రత్యక్షతను బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి, నేను వెతుకుతున్న నా తండ్రి నా ప్రభువు ఇక్కడ లేడే అని ప్రభువా యేసయ్య తండ్రి బాధపడిన ఆ స్త్రీలతో తండ్రి నాయన, ఆయన మృతుడు కాదు, ఆయన సజీవుడు. ఆయన సజీవుడై ఉన్నాడు కాబట్టి సజీవ దేశంలో మీరు వెదకమని ప్రభువా యేసయ్య దూతల ద్వారా వారికి బయలుపరిచిన ప్రత్యక్షత మా అందరికీ మీరు అదే దూతల ద్వారా ఆ మిషనే కంప్లీట్ చేయుటకు తండ్రి నాయన మీరు మాకు అట్టి ప్రత్యక్షతతో నడిపిస్తుండగా తండ్రి మీకు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఆనాడు మీరు ఇచ్చిన ఆ కృప ఇంకను సజీవముగా అది అధిక కృపగా మాలో పని చేయుచుండగా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం
చెల్లించుకుంటున్నామయ్యా. మీకు ఏమిచ్చునమో చెల్లించుకోగలము తండ్రి. మీ యొక్క అధిక కృపకు మేము ఏమిచ్చునమో చెల్లించుకోగలము ప్రభువా. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఆనాడు ఆ స్త్రీలకు బయలుపరిచిన ఆ మొదటి ఆయా ప్రభువా, మీరు సజీవుడని ప్రభువా ఆ స్త్రీలకు బయలుపరిచిన విషయము తండ్రి ప్రభువా, శిష్యులకు తండ్రి నాయన వీరు తెలియచేయుచుండగా ప్రభువా, దాని నమ్మక తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి వంగి చూసి అది నిజమని ఆశ్చర్యపోయు రీతిని మరలా మీరు రిపీట్ చేయుచుండగా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఎక్కడైతే కోల్పోయామో, ఎక్కడైతే సిగ్గుపరచబడ్డామో, ఎక్కడైతే అవమానాలు పడ్డామో, ఎక్కడైతే శాపగ్రస్తులం అయ్యామో అక్కడే ఆ స్త్రీనే తండ్రి మరలా మీరు ప్రభువా ఈసయ్యా మీరు సజీవ లెక్కల్లో ప్రభువా నేను సజీవుడని మొదటి ప్రత్యక్షత అదే స్త్రీకి మీరు అందిస్తుండగా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రత్యక్షతతో ప్రతి ఒక్క గర్భమును మీరు నింపుచుండగా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. అలా రఖబాలారా షిరింది కాసిక. అవును తండ్రి, ప్రతి గర్భము ప్రత్యక్షత నింపబడినగా కానీ వేడుకుంటున్నాము తండ్రి. అనేక ప్రత్యక్షత ప్రతి ఒక్కరి కను స్త్రీలుగా మీరు మారుస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మహిమాన్వితుడా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, విధేయత కలిగిన స్త్రీలుగా ఇంకొను నీ సన్నిధిని కనిపెట్టుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. తగ్గింపు కలిగిన స్త్రీలుగా మీ తండ్రి కనిపెట్టుకునే కృపను దయచేయండి తండ్రి. తృణీకరించబడి ఉన్నామా, మీరు హెచ్చించే దేవుడు తండ్రి నాయన మీకు స్తోత్రములు తండ్రి. ఇంకను తగ్గించుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. ఇంకను ప్రభువా నిన్ను వెదకే కృపను దయచేయండి తండ్రి. మృతులైన తండ్రి నాయన యేసయ్య వారి యొద్దకు కాదు నా తండ్రి, సజీవుడైన తండ్రి నీ సన్నిధిని వెతికే కృపను మాకు దయచేయండి తండ్రి. మృతులుగా తండ్రి నాయన ఈ లోకంలో ఉన్న తండ్రి నాయన అక్కడ మీరు లేరని ప్రభువా పైకి ఎగిరితే ప్రభువా యేసయ్య మీరు ప్రభువా యేసయ్య ఆరోహణమైన ఆ యొక్క స్థలములోనికి మేము ఎగిరితే తండ్రి నాయన మీ సన్నిధి మేము తండ్రి వెదకి పట్టుకుంటాము తండ్రి. మిమ్మల్ని కౌగులించుకుంటాము తండ్రి. మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటాము తండ్రి నాయన. మీరు బోధిస్తున్న అనేకమైన మర్మములు మేము గ్రహించుకుంటామయ్యా. ఇదిగో తండ్రి నాయన ప్రభువా అక్షరం వెనుక చెప్పుచున్న ఆత్మ చెప్పుచున్న గుణమైన సంగతులన్నీ గ్రహించుకుంటాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అట్టి కృప మా ఎడల ఈ దినమును మీరు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నీకే వేలాది కోట్లాది స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అట్టి యొక్క తండ్రి నాయన మహాభాగ్యము మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అట్టి ధన్యతలు మమ్మల్ని అందరినీ పాలు పంపులుగా తండ్రి మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నందుకు స్థిరపరచినందుకు మీ మిషన్ కంప్లీట్ చేయబోవచ్చున్నందుకు చేసినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా యేసయ్య. అదిగో తండ్రి నాయన నాయన మా నినాదము తండ్రి నాయన నీ చిత్తము నెరవేర్చుటయే అయి ఉండును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ ప్రత్యక్షతలోని అనేకమైన మర్మములు తండ్రి మేము ఎరుగుటకును తండ్రి అయ్యా మమ్మల్ని తృణీకరించినను సరే ప్రభువా దాన్ని అనేకులకు చెప్పుటకును తండ్రి అవమానాలు పడ్డను పర్లేదు తండ్రి నాయన యేసయ్య ప్రభువా నీవు ఇచ్చిన ప్రతి ప్రత్యక్షతను చెప్పుటకు తండ్రి నాయన నాయన ప్రభువా నాయన వారి ఆశ్చర్యపడతారని ప్రభు మీరు ఎలాగైతే తండ్రి నాయన చరిత్ర చెబుతుందో ఆ ప్రత్యక్షత చెబుతుందో అది మరలా మరలా మా జీవితాల్లో తండ్రి అవి మరలా మరలా మీరు రిపీట్ చేస్తారని ఒక నిశ్చయిత మాకు కలిగించి ఉండగా మీకు వందనాలు స్తోత్రములు తండ్రి నాయన. మొదట మీరు ఇస్తున్న ప్రతి ప్రత్యక్షతను తండ్రి నాయన అనేకులకు చెప్పుటకును తండ్రి అయ్యా నీ సన్నిధిని ప్రభువా మేము వెతుకుటకును మీరు మృతుడు కాదు సజీవులని ప్రభువా అనేకులకు చెప్పుటకును తండ్రి అనేకులు ఆశ్చర్యపడుటకును తండ్రి నాయన మీరు ఇస్తున్న గొప్ప కృపను బట్టి వేలాది కోట్లాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అయ్యా తండ్రి నాయన సిగ్గుపడిన స్త్రీలము తండ్రి అవమానపడిన స్త్రీలము తండ్రి నాయన మరలా మీరు తల ఎత్తువనగా తండ్రి చేయు వాడవు నీవే తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. అటు కృప కరుణ భాగ్యము ధన్యత మా అందరికీ ఇచ్చినందుకు మీకు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ మా గర్భమును ఇంకను నింపమని తండ్రి నాయన యేసయ్య ప్రభువా నీ ప్రత్యక్షతతో నింపమని తండ్రి నాయన యేసయ్య నీ ప్రత్యక్షతల కొరకు తండ్రి ప్రభా మీరు ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని గ్రహింపు జ్ఞానము దయచేయమని తృణీకరించబడిన ప్రతి ఒక్కరిని నాయన ప్రభా నీ లెక్కలో తండ్రి నాయన ఇంకను బలముగా మీరు నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. చూడండి వారికి ఒక మాట బయలుపరుస్తున్నారు దేవదూతలు చెప్తున్నారు ఏమనంటే 6వ వచనం చూడండి ఆయన ఇక్కడ లేరు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయం ఒకటి చెప్తాం ఇది చూసుకొని మనం అక్కడికి వెళ్దాం. చూడండి మొట్టమొదటిగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళారు. అన్ని ఆంక్షలకి అతీతంగా అక్కడికి వెళ్తే ఖచ్చితంగా
ఆ రాయి దగ్గరికి వెళ్ళినా, లేదంటే అక్కడ సెక్యూరిటీ ఉన్నవారు చంపినా వాళ్ళకి ఆర్డర్స్ ఉండొచ్చు, చెప్పలేము. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయో తెలీదు. తెగించి వెళ్ళారు. అక్కడ ఏది చూడకూడదో అది వాళ్ళు చూశారు. అప్పటి వరకు ఏదేదైతే చూడకూడదని ఉందో అది వాళ్ళు చూశారు. సరే, వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకి ఆశ్చర్యమైన సంగతులే కనబడ్డాయి. న్యాచురల్ థింగ్స్ కాదు, వాళ్ళకి సూపర్ న్యాచురల్ థింగ్స్ కనబడుతున్నాయి. గ్రహించడానికి ఏంటో అర్థం కాని సమయం, దానిని ఈ లోక మానవులు ఇంకెవరూ ఎక్స్ప్లెయిన్ చేయలేని సమయం, దేవుడు తన దూతల ద్వారా వాళ్ళకి ప్రత్యక్షతలు ఇవ్వడం ప్రారంభమైంది. ఆమేన్. దీని తర్వాత జరుగుతున్న కార్యం ఏంటి తెలుసా? ఒక ప్రశ్న. మీరు ఎందుకు ఇక్కడ వెతుకుతున్నారు అని ఒక ప్రశ్న. మన జీవితంలో కూడా ఇలాగనే ఒక ప్రశ్న ప్రారంభం అవుతుందా, తర్వాత ఆన్సర్ కూడా వాళ్ళే ఇస్తారు. మీకు అర్థమైందా? ఒక సూపర్ న్యాచురల్ ప్రశ్నే అడిగారు వాళ్ళు. ఏమడిగారు? సజీవుడైన వాడిని మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆ ప్రశ్న వచ్చినప్పుడు అవును కదా అనే గ్రహింపు మనకి రావాలి. సైమిల్టేనియస్గా జరగవలసిన కార్యం. ఓకే, ఆ ప్రశ్న మనలో కూడా ఒక ప్రశ్నగా మారాలి. ఇది ఇలా కాదు కదా, ఇది ఇలా ఉంది కదా అని నీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకో, నువ్వు దాని మీద దీక్షించుకొని కూర్చో, నీకు దాని గురించి బయలుపరుస్తారు. ఆమేన్. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. హలో, ఈరోజు వెళ్ళి సమాధుల దగ్గర వెతికిన వారికి ఖాళీ సమాధి దొరికింటుందా అండి? క్యాండిల్స్ వెలిగించిన వాళ్ళకి ఖాళీ సమాధి దొరికింటుందా? అది కాదు దాని అర్థం. ఈ విషయంలో ఒక మాట చెప్తా చూడండి. లోకమంతా ఇది ఆచారం అని ఏదైనా వెళ్తున్నారా, అదొక డేంజర్ జోన్. లోకం దేనినైనా ఒక ఇది ఆచారం, ఇది గిరి అని కనుక ఒక లిమిట్స్ పెట్టి ఒక ఆచారంగా చేశారా, దాని బియాండ్ ఏదో ఉంటుందని అర్థం. అందుకే ప్రభు చెప్పి ఈ లోక మర్యాదను అనుసరింపక ఇంకా ఫర్దర్గా వెళ్ళమని అర్థం. ఆమేన్. ఓకే, సో ఆ లిమిటేషన్స్ మళ్ళీ ఆపడానికి వీల్లేదు. ఆమేన్. ఆమేన్. ఇక చూడండి, ఒక ప్రశ్న వాళ్ళే అడుగుతున్నారు, ఇప్పుడు సమాధానం ఇస్తున్నారు. ఆ లెవెల్ ఏంటో తెలుసా? ఇప్పుడు చదవండి. ఆ ప్రశ్నకి వారే ఇచ్చిన సమాధానం, వీళ్ళకి వచ్చిన సమాధానం కాదండి. వారే గ్రహింపలేని సంగతులకు వారే ఇస్తున్న గ్రహింపు. చదవండి 7వ వచనము. 7 కదండి. మనుష్య కుమారుడు 6-7 చదవండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. హల్లెలూయా. ఇప్పుడు గ్రహిద్దాం. మొట్టమొదటిగా జరుగుతుంది ఏంటో నీకు అర్థం కావట్లే కదా. అక్కడ ఆ మిషన్ కొరకు ఏర్పాటు చేయబడిన దూతలు ఉంటారు. ఆమేన్. ఇక రిసీవ్ చేసుకోండి. ఆ దూతలు ప్రశ్నని కలుగు చేస్తారు. కొన్ని ప్రశ్నలు వాళ్ళే వేస్తారు. ఆ ప్రశ్న గుండా వెళ్ళు, ఆ అండర్స్టాండింగ్ గుండా వెళ్ళు, వాళ్ళు నీకు సమాధానం కూడా చెప్తారు. అంతేకాదు, పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని నాలోనివే మీకు మరలా జ్ఞాపకం చేస్తారు అని చెప్పారు యేసయ్య. నా మాటల్ని నీకు జ్ఞాపకం చేసి గ్రహింపునిస్తారు, సంభవింపబోవునవి నీకు తెలియజేస్తారు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. దాని మధ్యలో గ్యాపే ఇది. ఇది ఆత్మ ద్వారా జరుగుతున్న కార్యాలే. వారికి ఎలా తెలుసండి? దేవుడు అనుమతించకపోతే వారు ఎలా కనిపిస్తారండి? అప్పుడు వారు ఏ వచనం జ్ఞాపకం చేయాలో ఆ వచనాన్ని జ్ఞాపకం చేసి అండర్స్టాండింగ్ లెవెల్స్ని పెంచి ఇదే విషయం అని చెప్పారు. అర్థమవుతుందా? ప్రార్థనలో కనిపెట్టుకుంటున్న సమయం ఇవన్నీ జరుగుతాయి నాన్న. ఏకాంతంగా ఆయనలో ప్రార్థనలో గడుపుతున్నప్పుడు, సమాజంగా కూడి వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలు ఆయన వేసి మరలా దానికి ఇది సమాధానం అని ఎందుకు చూపిస్తున్నారో తెలుసా? ఇది ఎరుగుట, ఈ మర్మములు ఎరుగుట నీకు అనుగ్రహింపబడింది కానీ వారికి కాదు.
యేసుప్రభు అంటారు, దయ్యములు కూడా నీ నామంలో మాకు లోబడుతున్నాయ్యా అంటే వారితో చెప్పిన మాట, పసిబాలులకి నువ్వు అన్నీ తెలియజేస్తున్నావు, నేను సంతోషిస్తున్నానని చెప్పి జీవగ్రంథంలో మీ పేర్లు ఉన్నాయో లేదో అది మాత్రం ఫోకస్ చేయండి. మర్మములు తెలుస్తున్నాయి, ప్రయాణం అర్థమైంది, కానీ గమ్యం జీవగ్రంథంలో పేరే. ఈ లోకంలో వీళ్ళకి పేరు లేదు. ఇంకొక మాట కూడా చెప్పనివ్వండి, స్త్రీలే వీరే ఫస్ట్ చూసారు. అవును, 11 మంది వచ్చిన తర్వాత వీళ్ళు వెనక వెళ్ళాలి. ఎంతమందికి అర్థమవుతుంది? 11 మంది ముందుకు వచ్చిన తర్వాత గో బ్యాక్. అక్కడ కూడా మిషన్ ఉంది, అక్కడ కూడా మిషన్ ఉంది. మ్యూట్ పెట్టు. అక్కడ కూడా మిషన్ ఉంది. ఆ మిషన్ కంప్లీట్ అవ్వలేదు. హలో, అర్థమవుతుందా? సో అక్కడ జరుగుతున్న కార్యం ఆయన ఇక్కడ లేడు అని సమాధానం కూడా ఇస్తున్నారు. చూసారా? మీరు ఎందుకు వెతుకుతున్నారు? అర్థం, మీరు నెక్స్ట్ ఏం చేయాలో చెప్తున్నారు. ఆమేన్, ఆమేన్. నమ్మండి, మన ప్రయాణం ఇదే. ఆమేన్. సరే, చాలా పొందుకున్నాం ఈ ఏరియాలో. ఇప్పుడు మనం ఇంకొక ఏరియాకి వెళ్దాం. అసలు ఏసే ఇక్కడ లేరు, మరి ఎక్కడికి వెళ్ళారు? వెళ్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12 నేను చెప్తాను, ఆ వచనాలు అలా చదవండి. వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనము. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. చాలు, యేసు ప్రభు చేసిన కార్యం అది. ఇప్పుడు యేసు ప్రభు యాక్చువల్గా ఏం చేశారంటే, ఈ పస్కా పండుగ సమయం ఆయన పస్కా పశువు ఆయనే, మనకు తెలుసు. డోర్ పోస్ట్లో వేసిన రక్తం ఆయన రక్తమే, అది కూడా మనకు తెలుసు. ఆయనే ద్వారబంధం, ఇది మనకు తెలుసు. కానీ వారు బయటికి వచ్చిన తర్వాత, వాళ్ళు అరణ్య ప్రయాణంలో వెళ్తున్న 40 సంవత్సరాలు కూడా యేసయ్య వారికి లేదా యెహోవా దేవుడు వారికి ఆజ్ఞల మార్గం నేర్పించారు. అండ్ ప్రత్యక్ష గుడారం అంటే ఏంటో వాళ్ళకి చూపించారు. మోషేని పైకి చూపించి నువ్వు గుడారం ఇలా వెయ్యని చెప్పారు. అండ్ అక్కడ చాలా గొప్ప ప్రణాళికల్ని చూపించారు. ఇదిగో గుడారం ఇలా వెయ్యాలి, బలిపీఠం ఇలా కట్టాలి, దాని మీద ఇలా ప్రోక్షించాలి, ఇలా చంపాలి, ఇలా ఒక కోడెని కానీ ఒక దూడని కానీ బలి ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఆయన నేర్పించారు. మనకి రాయించి ఉన్న సంగతి, ఆయన చూపించిన విధంగానే మోషే చేశారు అని. సో ఒక ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఆయన ఏం చేయాలో చూపిస్తారు, చెప్తారు, నడిపిస్తారు. ఆమేన్. అవన్నీ అలవాటు ఎందుకు చేశారు అంటే, అవన్నీ కూడా బొమ్మకార్త సమానం. ఏవి? ఆ బలి అర్పణ, ఆ గుడారం, ఆ ప్రత్యక్ష గుడారం, అవన్నీ కూడా ఒక బొమ్మకార్తో సమానం. దాని పేరు మొదటి నిబంధన. ఒరిజినల్ కార్ ఎంటర్ అయింది, సీన్ మారిపోద్ది. ఒరిజినల్ కార్ ఎంటర్ అయిన తర్వాత ఇక ఆశ మొత్తం దీని మీద ఉండాలి, వీటి మీద కాదు. ఇవి అలవాటు చేసింది దాని కొరకు అని గ్రహింపు ఉంటే చాలు. అందుకే చూడండి, ఆ కాలంలో ఆ ఉపమానంతో ఆ ఏరియాని టచ్ చేస్తూ పౌలు ఈ మాటలు రాస్తున్నారు. చూడండి, మొదటి నిబంధనకైతే మొదటి వచనం, సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. దేంట్లో? మొదటి నిబంధనలో. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. యేసు ప్రభు కాలంలో అసలు గుడారం ఉందా? సొలొమోన్ రాజు కట్టించిన మందిరమైనా ఉందా?
మరి ఆయన రక్తం పట్టుకుని ఎక్కడికి వెళ్ళారు చూడండి, ఏం చెప్తున్నారు? మేకల యొక్కయు 12 కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. అప్పుడు ఈ పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉందంటే అర్త్లో కాదు, హెవెన్లో. ఆమేన్. ఓకేనా? యేసు ప్రభు ఇక్కడ లేరు. ఆయన చేసిన కార్యం ఏంటి అంటే, ఆ సిలువ మరణం ఇక్కడి నుంచి చూస్తున్న వీళ్ళకి వెరితనం. ఎలా? ఈయనే యూదుల రాజట. ఏం రాజో ఏమో, తను తానే రక్షించుకోలేని ఒక రాజు వీళ్ళ దృష్టిలో. అజ్ఞాన స్థితిలో మనం ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకోలేదు. ఆమేన్. ఓకే, ఈ దేవుడు అనేవాడు చాలా మంది అంటారు, దేవుడు అనేవాడు చచ్చిపోయినాడు మిమ్మల్ని ఏం బతికిస్తాడు, ఇట్లాంటి మాటలు బోల్డ్ మాట్లాడతారు. నాన్న, నీకు నీ హృదయానికి తెలిస్తే చాలు, నువ్వు నిరూపించాల్సిన అవసరం లేదు. పని మాట్లాడుతుంది మనం ఎవరో. ఆమేన్. అర్థమైంది? సో పనిలో ఉందాం. పక్క వారితో చెప్పండి, పనిలో ఉందాం. పనిలో ఉందాం. ఆమేన్. ఓకేనా? ఇప్పుడు యేసయ్య ఇక్కడ జరుగుతున్న కార్యాలు కాదండి, ఇక్కడ చూపించిన ప్రత్యక్ష గుడారం, ఇక్కడ చూపించిన పరిశుద్ధ స్థలం బొమ్మకారు వంటిది. బొమ్మకారులో కూడా పొట్టోడు ఉంటాడు, క్యాప్ పెట్టుకుని. ఆ డ్రైవింగ్ చేస్తాడా? బ్యాటరీతో నడుస్తుంది అది, అవునా? అలా ఇక్కడున్న ప్రధాన యాజకుల పొట్టోడితో సమానం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకేనా? ఇప్పుడు నిజమైన కారు ఉంది, ఈ పొట్టోడిని కూర్చోబెట్టండి, ఆ డ్రైవ్ చేస్తాడా? ఇక్కడ జరిగింది కూడా అదే. మీకు అర్థమైందా? ఈ బొమ్మ కారులో ఉన్న పొట్టోడిని తీసి నిజం కారులో పెడితే ఆ డ్రైవ్ చేయడం యాక్సిడెంట్ అవుతుంది. అదే జరిగింది. హలో, నిజమైన కారులోకి నిజమైన వాడు దిగాలి. ఆమేన్. అంత సీన్ మనకి లేదు కనుక ఆయనే ప్రధాన కాపరిగా, ప్రధాన యాజకుడిగా అండ్ బలి పశువుగా అన్ని పాత్రలు ఆయనే పోషించారు. ఆమేన్. ఆమేన్. పస్కా బలి పశువు ఆయనే అయినప్పుడు, మరి ప్రధాన కాపరి కూడా ఆయనే అయినప్పుడు రెండు ఒకేసారి ఎలా జరుగుతాయి? ఇగో ఇక్కడ జరిగాయి. ఇవన్నీ సూపర్ న్యాచురల్ థింగ్స్. ఆమేన్. రక్తము బలిపీఠం దగ్గర నుంచి రక్తం పట్టుకొని పరిశుద్ధ స్థలానికి పట్టుకొని రావాలి ప్రధాన యాజకుడు. ఈ పొట్టోడు దాన్ని హ్యాండిల్ చేయలేడు. ఆ కారు ఏంటో తెలియదాడికి. ఈ పొట్టోడికి సరిగా ఈ బొమ్మకారే అర్థం కాలే డిజైన్. మ్యానుఫ్యాక్చర్ చేసినోడికి తెలుసు ఆ పొట్టోడు ఎవరు, ఆ బొమ్మకారు ఎవరు. ఆ పొట్టోడికి నిజంగా ప్రాణం ఉందా? వాడికి ఏమన్నా ఆడున్న కారు కనీసం చూసుకోగలడా? ఆ కారు వెళ్తుంటే కూడా ఎందుకు వెళ్తుందో వాడికి తెలియదు. అజ్ఞాన స్థితిలో ఉన్న మనం కూడా పొట్టోడితో సమానం. వెన్ యు నో ద థింగ్స్, ఎప్పుడు నీకు అర్థమవుతాయో అప్పుడు నిజమైన కారులోకి ప్రయాణం చేస్తున్న దాంతో సమానం. ఆమేన్. అప్పుడు తేడా ఏంటి తెలుసా? నీకు ఏది బొమ్మ కారో ఏది నిజమైన కారో అర్థమవుతుంది. ఏది ఆలోచించాలో ఏది ఆలోచించకూడదో అర్థమవుతుంది. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో నీకు అర్థమవుతుంది. ఎవరు నీ శత్రువులో ఎవరు నీ మిత్రులో నీకు అర్థమవుతుంది. నిన్ను నిజంగా కన్ఫ్యూజ్ చేస్తుంది ఎవరు, నిన్ను నిజంగా నడిపిస్తుంది ఎవరు నీకు అర్థమవుతుంది. లేకపోతే ఆ పొట్టోడికి మనకి సంబంధం ఒకటే ఉంటుంది. అంటే ఒకటే పోలిక. ఆ పొట్టోడికి మనకి తేడా లేదు అని అర్థం. అలా పిలుచుకోలేదు మనల్ని. రాజులైన యాజక సమూహంగా పిలుచుకున్న సమయం దేవుడు లెక్కలు మార్చారు. ఆమేన్. ఆమేన్. అర్థమవుతుందా? సో ఒక పాయింట్ పట్టుకుని నాకు దొరికేసింది ఒక పాయింట్. వేల పాయింట్స్ ఉన్నాయి, ఎప్పుడు పట్టుకుంటావు? అంతే కదా, అంతే కదా.
మారాలా? చెప్పండి, ఎట్లా చెప్పండి. ఇది 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 మారాలని చెప్పండి. కొంచెం గట్టి కొట్టండి దాన్ని. హల్లెలూయా. ఇంకా చూడండి, పరిశుద్ధ స్థలంకు వెళ్ళవలసిన రక్తం ఆయనే పట్టుకొని, ఇప్పుడు చూడండి, ఆయనే బలిపశువుగా చనిపోయి ఆయనే తన రక్తాన్ని పట్టుకొని ప్రధాన కాపరిగా లోపలికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఒరిజినల్ డ్రైవర్ దగ్గర ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? కార్ స్టార్ట్ చేసే ముందు ఆయనే కడిగి ఆ కార్ని కూడా ఆయనే మ్యానుఫ్యాక్చర్ చేసి ఆయనే నీటికి కడిగి ఆయనే ఇంజన్ పెట్టి ఆయనే స్టార్ట్ చేసి ఆయనే తోలుతుంటే ఎలా ఉంటుంది? అదే చేస్తున్నారు యేసయ్య ఇక్కడ కూడా. అన్నీ ఆయనే చేస్తున్నారు. ఇందులో మన గొప్పతనం ఏం లేదు. వెనక కూర్చొని ట్రావెల్ చేయి. రా బొమ్మ కార్లో నుంచి నిజమైన కార్లోకి. హల్లెలూయా. కొనింది ఆయనే, తెచ్చింది ఆయనే, పెట్టింది ఆయనే, డ్రైవ్ చేసేది ఆయనే. కూర్చొని ప్రయాణం చేయడం కూడా బాధేనా నీకు? అడగండి పక్క వాళ్ళు, అది కూడా బాధేనా నీకు? కూర్చోడం కూడా బాధేనా? అర్థమవుతుందా? ఆయన సన్నిధిని వెతకడానికి బాధ. అన్నీ ఆయన సన్నిధి రెడీ చేసుకొని మన కోసం రెడీగా ఉన్నారు. నువ్వు ప్రవేశించలేని ఏరియాలోనికి ఆయన ప్రవేశించారు నాన్న. ఈ పరిశుద్ధ స్థలంలోనికి ఇది ఇక్కడ లేదు, అక్కడ ఉంది. నువ్వు కనీసం ఎంత ఎగురుతావన్నా ఈ రూమ్ కూడా దాటి ఎగరలేవు. నేనైతే కనీసం ఒక అడుగు కూడా ఎగరలేను. అలాంటిది హెవెన్కి ఎప్పుడు ఎగురుతాం? ఆయన చేశారు ఆ కార్యాన్ని. ఆమేన్. ఇంకా ఏం చేశారు చూడండి. ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా? 13వ వచనం నేను చెప్తానండి, ఒక్క నిమిషం. చదవండి 13. హెబ్రీల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనము. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. హల్లెలూయా. హల్లెలూయా. డైరెక్ట్ చెప్తా. ఆ రోజు ఆ రక్తం శరీరమును శుద్ధి చేస్తుందేమో గాని ఆ రక్తం హృదయంలోకి చేరట్లా, ఆ రక్తం మనస్సాక్షిలోనికి చేరట్లా. కానీ యేసు రక్తం నీకు రియల్గా అర్థమైతే నీ మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది. హల్లెలూయా. మనస్సాక్షి శుద్ధీకరించబడితే లిక్కల్ లెవెలే వేరండి. చెప్తున్నా కదా, ఈ రూమ్లోనే కూర్చుని ఉన్న ఒక పక్షిరాజు ఇక్కడే చూస్తుంది. దాన్ని నువ్వు ఎంతనా శుద్ధీకరించు, శరీరమే ఈ 4 గోళ్లే. అర్థమవుతుందా? కానీ ఒక్కసారి ఈ రక్తం ఆ లోపలికి రీచ్ అయితే హల్లెలూయా, ఈయన పైకి ఎగటం ప్రారంభమవుతుంది. పైకి ఎగటం ప్రారంభమవుతుంది. అది ఎంత స్థాయి కంటే ఎవరు రీచ్ అవ్వలేరు నాన్న, ఎవరు రీచ్ అవ్వలేరు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు రీచ్ అవ్వలా. నిన్ను పైకెక్కిస్తాను అంటే ప్రభు దాని ఉద్దేశం ఏంటో తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. గిన్నిస్ బుక్, ఓకే, గిన్నిస్ బుక్ రికార్డ్స్ ఎలా రికార్డ్ అవుతాయండి? ఫస్ట్ ఒకడు 100 feet ఎక్కాడు అనుకోండి, ఈ రికార్డ్ బ్రేక్ చేస్తేనే నెక్స్ట్ కాదా? అట్లాంటప్పుడు కమాన్ వినండి, అట్లాంటప్పుడు దేవుడు కూడా మనల్ని ఈ రికార్డ్స్ అన్నిటికంటే పైకి ఎక్కిస్తేనే నిన్ను పైకి ఎక్కించినట్టు. అర్థమవుతుందా? బైబిల్లో బోల్డ్ అండ్ రికార్డ్స్ ఉన్నాయి. ఇవి ఆల్రెడీ రికార్డ్ బ్రేక్ చేసిన రికార్డ్స్. చెప్పండి అన్నమాట. నీకు ఆశ్చర్యమైన సంగతి చూపిస్తాను అంటే దాని అర్థం ఈ రికార్డ్ని బ్రేక్ చేసి ఒక పాయింట్ రీచ్ అయితేనే. నిన్ను పైకెక్కిస్తాను అంటే దాని అర్థం
ఈ రికార్డ్ని బ్రేక్ చేస్తేనే. నిన్ను లోతుల్లోనికి తీసుకెళ్తాను అంటే అర్థం ఈ లోతు బ్రేక్ చేస్తేనే కాదా? నిన్ను పైకి ఎగిరింపజేస్తాను అంటే అర్థం ఈ రికార్డ్ బ్రేక్ కావాలి. అర్థమవుతుందా? నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తే దాని అర్థం ఈ రికార్డ్ బ్రేక్ అవుతుంది. నిన్ను ఎదిగింపజేస్తాను అంటే దాని అర్థం ఈ రికార్డ్ బ్రేక్ అవుతుంది నాన్న. అట్లీస్ట్ 1 పాయింట్ ఎక్కువే కానీ తక్కువ కాదు. హల్లెలూయా. నూతన దినం దేవుడు ఇచ్చారు, నూతన పరిశుద్ధ దినం దేవుడు ఇచ్చారు అంటే పరిశుద్ధతలో కూడా నిన్ను ఒక లెవెల్ బ్రేక్ చేపిస్తారు. ఆ రికార్డ్ బ్రేక్ అవ్వకపోతే ఆ రికార్డ్లోకి ఎక్కదు. గిన్నెస్ బుక్లోకి ఎక్కుతుందా? గిన్నెస్ బుక్ దాకా వెళ్ళిందండి కానీ స్టాప్. అటువంటి దేవుడు కాదు నాన్న. ఆయన సిద్ధపరిచినవి కంటికి కనపడలా, చెవుకి వినపడలా, హృదయానికి గోచరం కాలే, అన్నీ ఉన్నాయి. ఎవరి కోసం? తన్ను ప్రేమించు వారి కోసం. తన్ను ప్రేమించు వారు సమాధులైనా వెళ్ళిపోతారు. తన్ను ప్రేమించు వారు వెళ్ళకూడని స్థలాలకు కూడా వెళ్తారండి. ఆంక్షలు వారిని ఆపలేవు, లిమిట్స్ వారిని ఆపలేవు. హల్లెలూయా. మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఎగురుతున్న అనుభవం. రండి ప్రయాణం చేద్దాం. ఇంకొంచెం చేద్దామా? చేద్దాం రండి. చదవండి 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనము. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆమేన్. 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 మొదటి నిబంధన నీకు అర్థం కాకపోతే కొత్త నిబంధన నీకు అర్థం కాదు. కానీ మొదటి నిబంధన నిన్ను పైకి ఎక్కించదు, కొత్త నిబంధన నిన్ను పైకి లాగుతుంది. అర్థమైందా? మొదటి నిబంధన, వినండి జాగ్రత్తగా, మొదటి నిబంధన ఈ భూమితో నిన్ను వేరు చేస్తుంది. కానీ ఈ కొత్త నిబంధన ఇక్కడి నుంచి నిన్ను పైకి లాగుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? సెపరేషన్ ఎట్లా అంటే ఇప్పుడు ఐగుప్తు నుంచి పస్కా పండుగ రోజు జరుగుతున్నది వారికి ఒక సెపరేషన్. అక్కడి నుంచి వాళ్ళకి నిబంధనలు స్టార్ట్ అయింది. కానీ వాగ్దాన దేశంకు లాగేది కొత్త నిబంధన. ఎగ్జాంపుల్, వాగ్దాన దేశం ఏంటి? కనాను, పరమ కనాను. మనకి నిన్ను ఇక్కడి నుంచి ఫస్ట్ నువ్వు పాపం నుంచి వేరయ్యావు, కానీ నెక్స్ట్ ప్రయాణం ఈ కొత్త నిబంధన నిన్ను అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? నువ్వు పక్షి రాజే నానా, కానీ ఇక్కడ ఉన్నావు. నువ్వు ఇప్పుడు పైకి ఎక్కాలి. ఈ కొత్త నిబంధన నిన్ను అలా అవుతుంది. ఎవరు చేయలేని ఒక కార్యం, ఇక ఏ రక్తమో కూడా చేయలేని ఒక శుద్ధీకరణ. నీ ఏంటండి? మనస్సాక్షిని శుద్ధీకరించే రక్తం అది. అది ఎంటర్ అయ్యి ఉంటే ఈ పాటికి ఎప్పుడో మన మనస్సాక్షి శుద్ధీకరించబడేది. ఇంకా ఎందుకు అవ్వలేదంటే నువ్వు ఇందులోకి ఎంటర్ అయ్యావు కానీ ప్రయాణం చేయట్లే. అదే ప్రాబ్లం. అంటే బండి స్టార్ట్ అయింది, గేర్ పడట్లా, గేర్ వేసి స్టార్ట్ చేయట్లా. స్టార్ట్ చేయడం వేరు, ఏది ఇంజన్ స్టార్ట్ చేయడం వేరు. దానికి ఒక పవర్ ఎనర్జీ కావాలి. కానీ నువ్వు నడవడం వేరు కదా, గమ్యం చేరడం వేరు కదా. క్రైస్తవ జీవితం ఎక్కడ ఆగింది తెలుసా? ఇంజన్ స్టార్ట్ అయ్యింది కానీ గమ్యం చేరట్లా. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అంటారు చూడండి, ఆ టైప్. స్టార్ట్ అయింది, స్టార్ట్ అవ్వడానికి స్టార్ట్ అయ్యిందబ్బా కానీ వెళ్ళట్లా. అదే ప్రాబ్లం. ఇప్పుడు అర్థమైందా? ఈ కొత్త నిబంధన నీ గమ్యం ఏంటో చూపిస్తుంది.
ఈ కొత్త నిబంధన నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చూపిస్తుంది, ఎంత స్పీడ్లో వెళ్ళాలో చూపిస్తుంది. ఇప్పుడు చెప్తా, యేసు ప్రభు పైనుంచి వచ్చేటప్పుడు ఆయన టైం ఆయనకు తెలుసు, ఆయన పని ఆయనకు తెలుసు. ఈ కొత్త నిబంధన ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళడానికి నీ టైం నీకు తెలియజేస్తుంది, నీ పని నీకు తెలియజేస్తుంది. ఇంజిన్ స్టార్ట్ అయింది ప్రభా, కానీ ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. ప్రార్థన చేస్తారా? అభిషేక్ ప్రార్థన చేయనా? ఆ గమ్యం రీచ్ అవ్వాలి. మహాపరిశుద్ధుడ మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి. ప్రభా నాయన, మీరు ప్రేమిస్తున్న విధమును చూడగా ప్రభా స్తోత్రం తండ్రి. ఎంతగానో తండ్రి ప్రభా ఆశ్చర్యం పుట్టించున్న తండ్రి రాజా నాయన, మీకే వందనాలు ప్రభా నాయన. తండ్రి నశించిపోవలసిన మమ్మల్ని తండ్రి స్తోత్రం రాజా ఆయన వెతికి వచ్చి ప్రభా నాయన తండ్రి స్తోత్రం ప్రభా నాయన. శిలువలో తండ్రి ఆయన మీరు చేసిన బలియాగం కొరకు తండ్రి వందనాలు ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా నాయన. పరిశుద్ధ రక్తంను పట్టుకొని తండ్రి స్తోత్రం రాజా నాయన. పస్కా బలి పశువు అయిన మీరు తండ్రి స్తోత్రం రాజా, ప్రధాన యాజకుని వలె తండ్రి స్తోత్రం రాజా ప్రభా. ఇదిగో తండ్రి నాయన పరిశుద్ధ స్థలమునకు తండ్రి ఎక్కిపోయి తండ్రి స్తోత్రం రాజా తండ్రి ప్రభా నాయన. మమ్మల్ని అందరినీ తండ్రి ఒక్కసారే ప్రభా నాయన మా మనస్సాక్షితో సహా తండ్రి నాయన శుద్ధీకరించినందుకు తండ్రి నాయన మీకే వందనాలు ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం రాజా తండ్రి. గొప్ప రాజా నాయన మీకే వందనాలు తండ్రి నాయన. తండ్రి మీరు దిగి వచ్చినప్పుడు తండ్రి స్తోత్రం రాజా తండ్రి ఎట్టి రీతిగా అయితే తండ్రి ప్రభా మీ సమయము తండ్రి, మీ మిషన్ తండ్రి ప్రభా, మీ టైం తండ్రి ప్రభా నేను మీకు తెలిసినదో తండ్రి స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి. అట్టి రీతిగా ప్రభా నాయన తండ్రి ఇదిగో ప్రభా నాయన మేము తండ్రి నాయన ఈ భూమి మీద ఉన్న సమయంలో తండ్రి నాయన మా సమయమును తండ్రి నాయన స్తోత్రం రాజా తండ్రి, మా మిషన్ను ప్రభా నాయన తండ్రి మాకు తెలియజేయండి తండ్రి స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి ప్రభా నాయన. తండ్రి నాయన నిన్ను వెతుకుతూ తండ్రి స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి. ఏ పరిస్థితిలోకైనా నాయన, ఏ పరిసరాల్లోకైనా తండ్రి స్తోత్రం రాజా తండ్రి వెళుతూ ప్రభా నాయన స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన ఈ మిషన్లోకి తండ్రి నాయన మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి ప్రభా నాయన నీ దూతలను ప్రభా నాయన కలుసుకుంటూ తండ్రి స్తోత్రం రాజా తండ్రి ఒక హయ్యర్ అండర్స్టాండింగ్ని తండ్రి నాయన ఓపెన్ చేస్తూ తండ్రి స్తోత్రం రాజా తండ్రి. ఓ ప్రభా నాయన వెలుగుతో తండ్రి నాయన నీ వాక్యం అనే వెలుగుతో తండ్రి నాయన తండ్రి మా కన్నులను తండ్రి వెలిగించుకొని తండ్రి స్తోత్రం రాజా. ఇదిగో ప్రభా నాయన మీరు చూపిస్తున్న తండ్రి ఆ పాయింట్ ఆఫ్ వ్యూని ప్రభా మేము చూచుటకు తండ్రి నాయన మాకు కృప దయచేయండి తండ్రి స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి ప్రభా నాయన తండ్రి. ఇదిగో ప్రభా నాయన మేము చెబుతున్న మాటలు తండ్రి ప్రభా మేము నడుస్తున్న నడత తండ్రి వెరితనముగా తండ్రి నాయన వేరే వాళ్ళకి కనిపించినప్పటికీ తండ్రి స్తోత్రం రాజా తండ్రి ప్రభా నాయన సపరేట్ చేస్తున్న దేవుడవు తండ్రి మీరు తండ్రి నాయన స్తోత్రం తండ్రి నాయన. ఈ సపరేషన్ పొందుకొని ప్రభా నాయన తండ్రి స్తోత్రం రాజా మీరున్న తండ్రి ఆ పరిశుద్ధ స్థలంలోనికి తండ్రి ఎలివేట్ అయ్యే కృపను తండ్రి నాయన మాకు దయచేయండి రాజా తండ్రి. ఓ స్తోత్రం రాజా తండ్రి ప్రభా నాయన. సజీవుల దేశంలోనికి ప్రభా నాయన తండ్రి పరిశుద్ధుల దేశంలోనికి తండ్రి స్తోత్రం రాజా నాయన ఎగిరి వస్తున్న తండ్రి ఈ అనుభవం తండ్రి స్తోత్రం రాజా తండ్రి నాయన మేము పొందుకున్నట్టు ప్రభా తండ్రి నాయన మా కనులకు తండ్రి నాయన చూపు దయచేయండి, మా చెవులకు తండ్రి వినికిడి దయచేయండి, మా రెక్కలకు తండ్రి నాయన బలము దయచేయండి తండ్రి స్తోత్రం రాజా. ఇదిగో ప్రభా హృదయముకు తండ్రి అర్థమైనట్లు ప్రభా నాయన వివరిస్తున్న తండ్రి ప్రభా నాయన నీ దూతలను ప్రభా నీ పరిశుద్ధులను తండ్రి నాయన మాకు పరిచయం చేస్తున్న దేవా తండ్రి నాయన మాకు చూపిస్తున్న దేవా తండ్రి స్తోత్రం రాజా, మాకు ఉపదేశిస్తున్న దేవా స్తోత్రం రాజా నాయన మీకే వందనాలు ప్రభా నాయన. అట్టి ఉపదేశములు తండ్రి నాయన హృదయంలో భద్రపరుచుకుంటూ ప్రభా నాయన ఇదిగో తండ్రి నాయన పక్షి రాజు వలె తండ్రి ప్రభా నాయన పైకి ఎగురుతూ ప్రభా స్తోత్రం రాజా నాయన మహిమ నుంచి అధిక మహిమలోనికి, శుద్ధత నుంచి పరిశుద్ధతలోనికి నాయన తండ్రి స్తోత్రం రాజా. ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోను ప్రభా నాయన పెరిగి వస్తూ తండ్రి ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోను ప్రభా వృద్ధి పొందుతూ ప్రభా నాయన తండ్రి స్తోత్రం రాజా తండ్రి నాయన నీతో పాటు నడుస్తూ తండ్రి నాయన ఎట్లయితే తండ్రి నాయన పాత నిబంధనలో తండ్రి హానోకు ప్రభా నాయన తండ్రి స్తోత్రం రాజా తండ్రి తన సపరేషన్ని కాపాడుకుంటూ ప్రభా నాయన తండ్రి మీతో నాయన మీ వెంబడి వచ్చి ఉన్నాడు ప్రభా నాయన. అట్టి రీతిగా తండ్రి ఇదిగో ప్రభా నాయన ఈ నూతన నిబంధన కాలంలో ప్రభా నాయన స్తోత్రం రాజా నాయన ఈ గొర్రెపిల్ల పరిశుద్ధ రక్తము ద్వారా తండ్రి స్తోత్రం రాజా తండ్రి నాయన మా వేర్పాటును కాపాడుకుంటూ ప్రభా నాయన మన విశ్వాసమును కాపాడుకుంటూ తండ్రి స్తోత్రం రాజా తండ్రి నాయన నీ యొద్దకు తండ్రి ఎక్కి వస్తున్న తండ్రి ఈ అనుభవం తండ్రి నాయన మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని
ఇచ్చిన ప్రమాదం కట్టిన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కొన్ని వచనాలు చూసుకొని మనం క్లోజ్ చేసుకోబోతున్నాం. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. చాలండి. మరి ఎడ్ల యొక్కయు ఇవన్నీ కూడా రక్తము, కోడల రక్తము పాపమును తీసివేయట అసాధ్యము అంటే ఏంటి చెప్తాను. బొమ్మకారి ఎక్కి కూర్చున్నావు కానీ అది గమ్యం చేరుట అసాధ్యం. ఎందుకు? అది కదలదు నాన్న. ఒకవేళ కదిలినా నిన్ను మోసుకొని వెళ్ళే అంత సత్తా దానికి లేదు. ఒకవేళ ఉన్నా ఇప్పుడు వచ్చినాయి కదా కార్లు, అవి కూడా బొమ్మ కార్లే. అవి ఎంత దూరం వెళ్తాయి? అంతే. ఈ బ్యాటరీ పరలోకం దాకా రాదు. అర్థమైందా? దీని కనెక్టెడ్ వచనం చదవండి, అప్పుడు మనకి అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. అందువలన 23 చదవండి అండి. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశించలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. హల్లెలూయా హల్లెలూయా. దొరికిందా రిఫరెన్స్? ఆ పరిశుద్ధ స్థలం ఇక్కడ లేదని, అది దేవుని సముఖమందే ఉందని, దాన్ని వెతుకుతున్న దావీదే చెప్తున్నాడని, సజీవుల లోకం గురించి, సజీవుల దేశము గురించి. హల్లెలూయా. ఇక నీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. హల్లెలూయా. నువ్వు చూస్తున్న దృష్టి కోణం చేంజ్ అవుతుంది నాన్న. ఈ విషయం నీకు అర్థమైతే ఈ రక్తం నీ మీదగా ఆపాదించబడుతుంది. ఈ విషయం నీకు అర్థమైతే నీ మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది. ఇంకో వచనం చదువుదాం రండి. చెప్తాను అండి. ఇరవై 22 చదవండి. 10:22. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనము. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. అదండి. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు దేవుని సన్నిధి నిజంగా వెతకాలి అంటే ఈ శరీరములతో కాదు, నిజమైన మనస్సాక్షితో, హృదయంతో. సో ఆయన రక్తం డైరెక్ట్గా ఎక్కడికి చేరుతుందంటే హృదయానికే. అందుకే చూడండి, ఆయన మిషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడి. ఆ మిషన్ ఆయన మాత్రమే చేయగలరు. హల్లెలూయా. ఈరోజు ఎన్ని వాక్యాలు వింటున్నా హృదయం మారట్లేదు. ఎందుకు తెలుసా? ఈ రక్తం అక్కడికి చేరట్లేదు నాన్న. సంహార దూత దాటి వెళ్ళాలి అంటే ఆ రక్తం నిజంగా మన హృదయానికి చేరాలి. ఆ డోర్ పోస్ట్ ఏదో కాదు, మన హృదయం. ఎంతమందికి ఈరోజు వాక్యం అర్థమైంది?
ఇది జరిగితేనే ఒక ప్రయాణం ఉంది. అంతవరకు నీ ప్రయాణం బొమ్మకారు ప్రయాణమే. బొమ్మకారులో కూడా పొట్టోడు ప్రధాన యాజకుడు. మనం ఎక్కడ వెనకాతలు కూర్చున్న వాళ్ళు. బొమ్మకారులో ఎప్పుడైనా ఎక్కావా? ఎక్కలేదు. అంటే బొమ్మకారు ఎక్కే అనుభవం లేకపోయినా నిజమైన కారులోకి ఎక్కిస్తానంటున్న దేవుడు. బొమ్మకారులోకి ఎక్కుదామని వస్తే పొట్టోడు తాపమని ఒకటి తంతాడు బయటికి పోమని. ప్రవేశం లేదు కనుక. ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశం లేదు. యాజకులే తప్ప ఎవరికి ప్రవేశం లేదు. బొమ్మకారులోకి కూడా పర్మిషన్ లేదండి. మనస్సాక్షి, హృదయం. ఈ పోరాటాలన్నీ ఎందుకు తెలుసా? హృదయం మారలేదు నానా. ఈరోజు ఈ వాక్యం నీ హృదయానికి చేరిందా? ఇక నీ ప్రయాణం చూసుకో. నీ రెక్కలు నువ్వు ఎంత చాపి ఎగిరితే నువ్వు అంత మారుతావు. నువ్వు ఎంత మారితే అంత ఎగురుతావు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి సంతోషంగా ఉంది? ఆమేన్. అక్కడ ఒక మాట చూసారా? దేవుని సన్నిధానమునకు చేరుదము. నువ్వు వెతుకుతున్నావు. నేను చెప్పా కదా, ఈ మొదటి నిబంధన నిన్ను సపరేట్ చేస్తుంది, కానీ ఈ రెండో నిబంధన నిన్ను పైకి లాగుతుంది. ఈ ప్రయాణం ఉంది. నువ్వు బండి స్టార్ట్ చేసావు, కానీ ప్రయాణం స్టార్ట్ చేయి. స్పీడ్ అందుకో. గేర్లు ఉన్నాయి, ఒక్కొక్క లెవెల్ ఉంది. మారు. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, సిక్స్త్ గేర్. ఎల్లున్నానా ఆపేదెవరు నిన్ను? హల్లెలూయా. ఎప్పటి వరకు? ఆయన సన్నిధానం నాకు చేరు వరకు. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, ఆ పరిశుద్ధ స్థలం ఇక్కడ లేదు అని, ఆయన సన్నిధిలో ఉందని. అప్పుడు మనం కూడా చేరాల్సిన అక్కడికి. అర్థమవుతుందా? నీ గమ్యం ఎక్కడ? అక్కడ. దాని కొరకు ఏం చేయాలి? చదవండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం చదవడానికి ముందు 27వ అధ్యాయం కీర్తనలో ఆఖరి వచనం చదివి హెబ్రీ పత్రిక 9 ఆఖరి వచనం చదవండి. కీర్తనలు 27వ అధ్యాయము 14వ వచనం. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆగండి. ధైర్యం తెచ్చుకొని ఏం చేయాలి? ఇప్పుడు నిబ్బరంగా ఉండు. అండ్ యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. ఆమేన్. మీరు ఫోన్ ఎత్తలేదన్నా? అన్నయ్య కాల్ చేస్తున్నారు. నాకా? రైటా? వినండి. కనిపెట్టుకుని ఉండండి. ఇక తర్వాత లాస్ట్ ఇప్పుడు చూడండి, దానికి డబలే ఇది. ఏది? కీర్తనలకి 14 డబల్ చేయండి. హెబ్రీ పత్రిక 9కి రండి. 14 + 14 ఎంత? 28. డబల్ స్పీడ్తో వచ్చేయండి ఇక్కడ. అలాగుననే హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనము. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆమేన్. ఆమేన్. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, కనిపెట్టుకొని వారి కొరకు రెండోసారి రాబోతున్నారు. ఆమేన్. ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన చెయ్యి. ఇవ్వండి రా తనకి మైక్ ఇవ్వండి. స్తోత్రం తండ్రి, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడ, మహాగణ, మహోన్నతుడైన వాడా నీకే స్తోత్రం. పూజనీయుడా నీకే స్తోత్రం. సర్వ అధికారంకు కారణభూతుడైన వాడా నీకే స్తోత్రమయ్యా. అయ్యా ప్రభువా,